క్రీస్తేసు మహిమై శరీరములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కూడా రెండు చేతులు పైకి చాపితే యేసయ్యా నీ ప్రత్యక్ష మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా వర్ధిల్లింపచేయండి ప్రభువా. ఈ ప్రాంతం అంతా కూడా కదిలించబడును గాక. ఈ ప్రాంతం అంతా కూడా యేసు నామములో మీ దాసునికి అప్పగించబడును గాక. ఓరి కాబా బాబా 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 ఓరి యాలమ సందరల బాబా యేసు నామములో, యేసు నామములో ప్రభువా నీ అభిషేకం, నీ బలమైన అభిషేకం, నీ ఆత్మ ప్రభువా, నీ పరలోకపు ఆత్మ వీరందరినీ కూడా అమ్ముకును గాక. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా నీకేనయ్యా. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అవును తండ్రి నీకే స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా నీ దాసుల సమక్షంలోకి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. అయ్యా మాకంటే ముందుగా ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. యేసు రాజా నీకే స్తోత్రం తండ్రి. అయ్యా మా యొక్క ప్రతి ఒక్క విజ్ఞాపనకు మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రం రాజా. నాయనా అయ్యా మీ ప్రియ కుమారుడు ప్రభా, అయ్యా మీ దాసులు ప్రభు, అయ్యా దానియేలు గారిని ప్రభా మరొకసారి తండ్రి నీ కనుదృష్టి ఆయన మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ఆయన యొక్క సంఘ సరిహద్దులను విశాలపరచండి యేసుక్రీస్తు నామములో ప్రభా. అయ్యా అనేకమైన పరిచర్యలు నీ దాసుడికి అప్పగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఈ నెలలో జరగబోయేటువంటి ఆయన ఆ యొక్క మహాసభల్లో ప్రభా అనేక మందిని కదిలించబోతున్నందుకు వందనాలు తండ్రి. అనేకమైన ఆత్మలు ప్రభా ఈ ప్రాంతం అంతా కూడా మీరు కదిలించబోతున్నందుకు నీ దాసుల ద్వారా ప్రభా మీరు అభిషేకించుకుని ప్రభా అనేకమైన ఆత్మలను నీ దాసుడికి అప్పగించబోతున్నందుకు వందనాలు రాజ్యా. ఒరి కాబామా శ్రీకాల బాబా 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 యేసునామములో, యేసునామములో, యేసునామములో ప్రభా నీ అభిషేకం ప్రభా నీ అభిషేకం వీరందరినీ కమ్ముకొను గాక. నీ ఆత్మ వీరందరినీ కమ్ముకొను గాక. ఈ ప్రాంత వాసులందరికీ తండ్రి మీ యొక్క అమూల్యమైన సువార్త అందించబడును గాక తండ్రి. నాయన యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. రాజా నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి అయ్యా ఈ లోకానికి వచ్చారు ప్రభా. అయ్యా మా చేత పరిచర్య చేసుకోవడానికి రాలేదు, మీరే మాకు పరిచారం చేయడానికి వచ్చారని నీ లేఖనాలు చెబుతున్నాయి తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా ఈ విగ్రహ ఆరాధన ప్రాంతాలన్నీ కూడా యేసు నామములో యేసయ్య ప్రాంతాలగును గాక. నీకు స్తోత్రం. నీకే 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 మహిమ కలుగును గాక. ఆయన మరొకసారి నీ దాసులైన వారిని జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కరిని కూడా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరెన్నంతల ఆత్మచేత నింపండి. మీరెంతల నూతన స్వభావం దయచేయండి. నూతన ఆత్మలు దయచేయండి ప్రభా. అయ్యా ఇక్కడికి వచ్చిన అయ్యా మీ దైవదాసులందరికీ ప్రభా అయ్యా నూతన ఆత్మలు మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు యేసునామములో. అయ్యా నూతన ఆత్మలు ఇవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా వారు చేస్తున్నటువంటి వారి యొక్క ప్రాంతాలనైనా మీరు కదిలించబోతున్నందుకు వందనాలు తండ్రి. నీకే 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 మహిమ కలగాలి ప్రభా. నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా నీ దాసుల మీద నుండి ప్రభా మీ ఆత్మ పొంగి పొరలను గాక ప్రభా. అయ్యా అనేక మందికి ప్రభా అది అభిషేకంలో మార్చిపడాలి ప్రభా. వారి సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి అనేక మందిని నడిపించండి యేసునామములో. నీకే నీకే మహిమ కలుగుతున్నాను. అయ్యా మరొకసారి అయ్యా తండ్రి నేను రాస్తున్నాను తండ్రి నాకు జ్ఞాపం చేసుకుని ప్రభా అయ్యా ఇది అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా ఎక్కడ వారమైనప్పటికీ కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా అందరూ కూడా ఏక మనస్సు కలిగి ప్రభా అయ్యా ఏక మనస్సు కలిగి ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా విడుదల కలుగును గాక ప్రభా. అయ్యా నీ దాసులు అనేక మంది ఇక్కడ వచ్చి ఉన్నారు ప్రభా. వారి సంఘ సరిహద్దులు విశాలపరచండి, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు విశాలపరచండి ప్రభా. వారికి కావలసినటువంటి ప్రతి పనిముట్టును కూడా మీరు సమకూర్చండి యేసు నామములో ప్రభా. అయ్యా కొంతమంది సేవకులకు నేను
సౌండ్ సిస్టమ్ అవసరమైనది ప్రభా. మీరు సౌండ్ సిస్టమ్ దయచేయండి యేసు నామములో ప్రభా, యేసు నామములో, యేసు నామములో మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మరి తండ్రి అయినా కొంతమంది సేవకులు తండ్రి అయినా అయ్యా, వారి మందిరాలకు కావాల్సినటువంటి అయినా ఆ సామాగ్రిని మీరు అనుగ్రహించమని నీ దాసుడిగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య మీరు దయచేయండి తండ్రి. అయ్యా కొంతమంది సేవకులకు తండ్రి అయినా అయ్యా, మరి కొంతమందికి తండ్రి అయ్యా మరి 2 వీలర్స్ అవసరమైనదని చెప్తున్నారు ప్రభా. అయ్యా 2 వీలర్స్ మీరు దయచేయబోతున్నందుకు నీకు వందనాలు రాజా. నీకు స్తోత్రం తండ్రి. యేసునామములో, యేసునామములో, యేసునామములో ప్రభా. అయ్యా వారి సంఘాలకు నడిపించుకోవడానికి ప్రభా అయ్యా మీరే సహాయం దయచేయండి. వారి ఆరోగ్య పరిస్థితులను మరొకసారి విశాలపరచమని అయ్యా మరొకసారి ప్రభా నీ దీనుల దాసుని జ్ఞాపకం చేసుకోండి. సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన సేవ పరిచర్య యేసు నామములో, యేసు నామములో 1000 ఫలించునుగాక. మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నా మా పరమరక్షక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటించినట్లుగానే దైవజనులు మోజెస్ గారు భీమవరం ప్రాంతం నుంచి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని వినుటకు అందరం కూడా శ్రద్ధ కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి దైవజనుల మాటలను బట్టి ప్రభునందు ఆనందించుదాం. చప్పట్లు కొడుతూ ప్రభువుకు మహిమ కలిగినట్లుగా దైవజనులకు సమయాన్ని అప్పగిద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవునికి చెల్లునుగాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన నామములో ఈ స్థలమందు నా దైవ సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మీ మధ్యలో వాక్య పరిచర్య చేయటానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన ప్రియ దైవజనులు, స్థానిక సంఘ దైవజనులు, జీసస్ కింగ్స్ టెంపుల్ దైవజనులైనటువంటి బ్రదర్ డానియల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి అంతటికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి ఈ విసన్నపేట అనే ప్రాంతంలో ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో చేరవచ్చిన దైవ సేవకులైన మనమందరము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదముల దగ్గర ఆయన బోధను వినటానికి, ఆయన ఉద్దేశములు తెలుసుకోవటానికి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి దేవుని సేవకులుగా దేవుడు మనకేమి బోధించనయ్యి ఉన్నాడో, అందరికీ బోధించే మనము దేవుడు మనకేమి బోధించనయ్యి ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. వచ్చిన వారు ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దైవ సేవకులకు ఉపయోగపడేటువంటి కొన్ని మాటల్ని, దైవ సేవకులుగా మనము నేర్చుకోవాల్సిన కొన్ని వాక్యాలను, దైవ సేవకులుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి ఉపయోగపడే మాటల్ని ఈ ప్రత్యేకమైన సమయంలో మనము ధ్యానం చేద్దాం. సాధారణంగా బోధకులకు ఎట్లాగుంటుందంటే, మనకి బోధించడం బాగా అలవాటయ్యి వాక్యం వినబుద్ధి అవ్వదు. మనకి వినాలన్న మనస్సు కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే బోధించే వాళ్ళకి వినటానికి మనసు అంత అంగీకారంగా ఉండదు. కానీ దేని వాక్యం 2 అంచుల ఖడ్గం కంటే వాడి అయినది అంటే, 2 అంచులు కలిగినటువంటి ఖడ్గంగా మనం చూస్తే కనుక ఒక అంచు, ఒక భాగము విశ్వాసులకు అయితే మరొక భాగం ఎవరికి అవుతుంది? బోధించే వారికి అవుతుంది. కాబట్టి బోధిస్తున్న మనకి కూడా వాక్యమని, వాక్యము కేవలము విశ్వాసులకు మాత్రమే కాదు, ఇది దేవుని సేవకులకి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం, మనం నేర్చుకుందాం. దేవుని విశ్వాసుల కంటే దేవుని సేవకులే ఎక్కువగా వాక్యం వినాలి, వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేయాలి. ఎందుకంటే ఒక 3 గంటల సేపు వాక్యాన్ని మనం నేర్చుకోగలిగితే ఒక అర్ధగంట మనం బోధించవచ్చు. ఒక అర్ధగంట బోధన బయటకు రావాలంటే, ఒక అర్ధగంట ప్రసంగము మన నోటి నుంచి రావాలంటే కనీసం 3 గంటలు వినేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని సేవకులుగా మనం వినటానికి ఇష్టపడదాం, వినటానికి ప్రయత్నం చేద్దాం. తోటి దైవ సేవకులు వర్తమానాలు అందిస్తున్నప్పుడు ఆ వర్తమానాలని మనం వినటానికి ఆసక్తి చూపించాలి. నాకు తెలుసులే, నేను చెప్పానులే, ఆయన చెప్పాడులే, ఆయనకి నాకన్నా బాగా తెలిసేంటి అనేటువంటి ఒక విచిత్రమైన మనస్తత్వంతో ఉన్నటువంటి బోధకులు చాలామంది ఉంటూ ఉన్నారు. నేను అంటాను కదా, బోధించేది ఎవరైనా అది దేవుని వాక్యమే.
మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు, మనకంటే చిన్న సంఘం వాళ్ళు కావచ్చు, లేక మనకంటే బైబిల్ ట్రైనింగ్ లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బోధించేటప్పుడు దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు నీకంటే చిన్నవారితో అని మాట్లాడతాడు. ఒకవేళ నీకు బోధించాలనుకున్నప్పుడు నీ విశ్వాసంతోనే ఒక్కొక్కసారి దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి వాక్య పరిచర్య మన దగ్గరకు వస్తున్నప్పుడు జాగ్రత్తగా వినటానికి మన మనసులను దేవుని సేవకులుగా ఉన్నాము. కాబట్టి మరింత జాగ్రత్తగా విని దీని వాక్యాన్ని నేర్చుకోవాల్సిందిగా నేను మీకు ప్రారంభ మాటలుగా తెలియజేస్తున్నాను. నేను విస్తరించి మాట్లాడను, కానీ దేవుని సేవకులమైన మనందరికీ ఒక మార్గదర్శిగా, మనము అనుకరించవలసినటువంటి దైవ సేవకులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కొందరు మంచిని బోధిస్తే, కొందరు మనకి ఎలా జాగ్రత్తగా ఉండాలో తమ జీవిత సారంలో నుంచి మనకు తెలియజేస్తూ వచ్చారు, నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజు నేను పాత నిబంధనలో నుంచి ఒక దైవజనుడిని, కొత్త నిబంధనలో నుంచి ఒక దైవజనుడిని మీకు పరిచయం చేస్తాను. పాత నిబంధనలో ఉన్న దైవజనుడైతే మనకి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉంటే, క్రొత్త నిబంధనలో ఉన్న దైవజనుడు మనల్ని జాగ్రత్త పరచడానికి, మనల్ని హెచ్చరించడానికి, మనల్ని సూటిగా మాట్లాడుతూ మనల్ని క్రమపరచడానికి నూతన నిబంధన దైవ సేవకుడు మనకు పనికొస్తారు. ఇప్పుడు నేను ఇద్దరు దైవ సేవకులు మీకు తెలియజేసిన తర్వాత మన దైవ సేవకులుగా ఏ విధంగా ఉండాలో ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం చేసుకుని మనం వెళ్ళి మన సంఘ పరిచయంలో వాడబడదాం. నేను ముందుగా మనందరికీ తెలిసినటువంటి యెహోషువను గురించి కొన్ని మాటలు మీ మధ్యకు తీసుకొస్తాను. యెహోషువ గ్రంథం తెరిచి ఉంచండి. యెహోషువ మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తే. మోషే మృతి నొందిన తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎంతోమంది మోషేను అనుకరిస్తే, ఎంతోమంది మోషేను అనుసరిస్తే, అంతమందిలో యెహోషువ అనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనగా, యెహోషువలో ఒక కీలకమైనటువంటి ఆధ్యాత్మికమైన శ్రేష్టమైన మనస్తత్వాన్ని మనం చూడగలిగాం. యెహోషువ యువకుడుగా ఉన్నప్పుడే, యవన ప్రాయంలో ఉన్నప్పుడే మోషేను వెంబడించినట్లుగా నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తాం. అంటే యెహోషువ యవన ప్రాయములోనే దేవుని సేవకు, యవన ప్రాయంలోనే దైవజనుడికి లోబడి, యవన ప్రాయంలోనే పరిచర్యను ప్రేమించి, యవన ప్రాయంలోనే దేవుని చిత్తానికి లోబడి మోషేతో వెంబడించిన నాయకుడిగా మనం చూస్తాం. ఎప్పుడైతే అంత భారభరితమైన పరిచర్యలో మోషేతో పాటు యెహోషువ ఉన్నాడో ఆ సందర్భాన్ని దేవుడు చూశాడు. దేవుడు చూసి మోషే తర్వాత అంతటి నాయకుడు, మోషే తర్వాత అంతటి శ్రేష్టమైన దైవ సేవకుడు ఎవరా అని చూస్తున్నప్పుడు యెహోషువనే కనబడ్డాడు. వెంటనే యెహోషువను పిలిచాడు. యెహోషువ, మోషే స్థానంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను. నువ్వు భయపడిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు, నీతోనే ఉంటాను నేను. నువ్వు ఏ పని చేసినా నీ వెంటే వస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను, నీకేమి తక్కువ కాదు అని చాలా ప్రోత్సాహకరమైన ధైర్యపరిచే మాటలు మాట్లాడి యెహోషువను దేవుడు సేవకు పిలుచుకున్నాడు, బాధ్యతలు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించే బాధ్యత యెహోషువ మీద పెట్టాడు. ఈ మాటలు వినిచినటువంటి దేవుని సేవకులారా, మనము కూడా పరిచర్యకు వచ్చిన తొలినాళ్ళలో ఏదో ఒక వాక్యము చేత బలపరచబడే వచ్చాం. ఏదో ఒక పిలుపు మనల్ని దేవుని సేవకు పిలిచింది. ఏదో పిలుచుకున్న ఆ దేవుని యొక్క పిలుపు మనల్ని పరిచర్య చేయడానికి ముందుకు తీసుకొచ్చింది. ఆ పిలుపు కలిగిన మనము, దేవుని పరిచర్యలో ఉన్న మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోషువ ఎందుకు అంత దీవెనకరమైన పరిచర్య చేయగలిగాడో, ఎందుకు అంత శ్రేష్టమైన ఘనమైన పరిచర్య చేయగలిగాడో ఈ మధ్యాహ్నము యెహోషువ జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. యెహోషువ జీవితాన్ని దగ్గరగా గమనించగలిగితే అతడు చాలా విజయవంతమైన నాయకుడు అని చెప్పుకోవచ్చు. యెహోషువ చాలా విజయవంతమైన సేవకుడు అని చెప్పుకోవచ్చు. అంత లక్షల మంది ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను చాలా చాకచక్యంగా నడిపిస్తూ ఎన్నో యుద్ధాలలో విజయాన్ని ఆపాదించాడు, ఎన్నో యుద్ధాలలో విజయాన్ని సాధించాడు యెహోషువ. ఇశ్రాయేలు ప్రజలను తనతో పాటు ఉంచుకుని ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోషువ నాయకత్వంలో ఎంతో దీవెనకరమైన సంవత్సరాలే గడిపారు. ఎంతో దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఆ పరిస్థితులలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటితే యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యొర్దానును దాటారు అనిగా దేవుడు యెహోషువను అంతగా అభిషేకించుకొని చక్కటి శ్రేష్టమైన ఘనమైన పరిచర్యలు అప్పగించాడు. అప్పగించిన పరిచర్యలో యెహోషువ ఎంతో సక్సెస్ సాధించాడు అని చెప్పుకోవచ్చు, ఎంతో విజయాన్ని సాధించాడు అని సూటిగా మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఎందుకు యెహోషువ అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు, ఎందుకు అంత ఘనమైన లీడర్ అయ్యాడో మనం తెలుసుకోవాలి. నా దేవునికి పిల్లరా, అందరూ సేవలో ఉన్న వాళ్ళమే, అందరూ దేవుని సేవ చేస్తున్న వాళ్ళమే. కొంతమంది విజయం సాధించారు, కొంతమంది మంచి సేవకుడు అని పేరు తెచ్చుకున్నారు. కొంతమంది విశ్వాసులకు ఆ దైవ సేవకుడు మంచివాడు, ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే జరుగుతాయి, ఆ దైవ సేవకుడు చాలా అద్భుతమైన వాడు అని చెప్పి ఒక దైవ సేవకుడి గురించి మంచి అభిప్రాయం ఉంది. ఒక్కొక్క దైవ సేవకుడు బోధిస్తే అనేక మంది వినడానికి ఆసక్తి చూపిస్తారు.
కానీ కొంతమంది దైవ సేవకులు బోధిస్తే విశ్వాసులకు వినాలనిపించదు. కొంతమంది దైవ సేవకులు పాటలు పాడితే వాళ్ళకి వినాలనిపించదు. ఎంతో రకరకాల అనుభవాలతోటి అనేక మంది దేవుని సేవకులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. నా దేవునికి పిల్లరా, అందరూ ఒక బైబిల్ బోధించే వాళ్ళే, అందరూ ఒక దేవుని కలిగేవారే. కానీ కొంతమంది విజయం సాధించగలుగుతున్నారు, కొంతమంది ఓడిపోతున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది సంఘం పెట్టి ఫెయిల్ అయితే, కొంతమంది సంఘం స్థాపించిన తొలి రోజుల్లోనే అనేకమైన ఆత్మని సంపాదించేశారు. ఎట్లా జరిగింది ఇది? ఎందుకు కొంతమంది అంత సక్సెస్ సాధించారు, కొంతమంది సాధించలేకపోయారు? కొంతమంది వెనుకంజ వేశారు, కొందరు బాగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది చాలా సంవత్సరాల నుంచి అంతమంది విశ్వాసులతోనే ఉన్నారు, కొంతమంది కొద్ది రోజులతోనే ఎక్కువ మంది విశ్వాసులు సాధించారు. సంఘం స్థాపించిన సంవత్సరాల కంటే విశ్వాసుల సంఖ్యనే అధికంగా ఉంది. నా దేవునికి పిల్లరా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు దేవుని సేవకులు ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య చేయగలుగుతున్నారో మనం ఆలోచన చేద్దాం. మోషే మృతి నొందిన తరువాత దేవుని చేత ఏర్పాటు చేయబడిన యెహోషువ చాలా సక్సెస్ సాధించాడు. అతని సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంత సక్సెస్ సాధించాడు అంటే, యెహోషువ జీవితంలో నుంచి కొన్ని కీలకమైన పాఠాలు మనం నేర్చుకుందాం. తన జీవితాన్ని జాగ్రత్తగా దగ్గర నుంచి చూద్దాం. చూడండి, నేను సమయానుకూలంగా కొన్ని మాటలు మీ దగ్గర తీసుకొస్తాను. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం దగ్గర మన లేఖన భాగాన్ని తెరిచి ఉంచుదాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఉదయమున యెహోషువ వేకువన లేచి, చాలండి. యెహోషువ గ్రంథంలో యెహోషువను గురించి మనం చూడగలిగితే ఎన్నో పర్యాయములు యెహోషువ గురించి వ్రాస్తూ యెహోషువ ఉదయమునే లేచి, వేకువనే లేచి, ఉదయమునే లేచి, వేకువనే లేచి అనే మాటలు మనం చూస్తాం. యెహోషువలో ఉన్నటువంటి అద్భుతమైన శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? దేవుడు తనకి బాధ్యతలు ఎప్పుడైతే అప్పగించాడో, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అతడు ఎప్పుడు కూడా వేకువనే లేచి అని చూస్తాం, ఉదయకాలమే లేచి అని మనం చూస్తాం. ఈ మాట దేవుని సేవకులుగా మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు మనం లేచేది? దేవుని సేవకులుగా మనకి ఎప్పుడు తెల్లారవుతుంది? ఎప్పుడు మనం ఉదయాన్ని చూస్తాము అన్న మాటలు ఆలోచన చేయాలి. ఎందుకు మన పరిచర్య కుంటుపడిపోయింది? ఎందుకు మన పరిచర్య దీవెనకరంగా లేదు? ఎందుకు మనము రోషం కలిగి ప్రభు కోసం పనిచేయలేకపోతున్నాం? ఎందుకు విశ్వాసులు వేల కొలది మన దగ్గరకు రాలేకపోతున్నారు? ఎందుకు మన ప్రసంగాలు వినడానికి ప్రజలకు ఇష్టం అవటం లేదు? ఏం కారణమో తెలుసా? ఇదిగో, మనం ఉండవలసిన రీతిలో వేకువనే లేచి అనే గుణం మన దగ్గర లేదు. యెహోషువ ఎందుకు అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు తెలుసా? అతడు ఉదయకాలమే లేచేవాడు, వేకువజామునే లేచేవాడు. ఎంతమంది సేవకులు ఈ రోజున ఉదయకాలం లేచే సేవకులు ఉన్నారు? ఎంతమంది దేవుడు పరిచర్య చేసేవాళ్ళు ఉదయకాలమే లేచి ప్రభు పరిచర్య చేయగలుగుతున్నారు? ఈరోజు ఎవరికి సోమరిపోతారో తెలుసా? 6 రోజులు విశ్రాంతి దినాలు సేవకులకి, 7వ రోజు మాత్రమే పని దినంగా ఉంది. లోకస్తులకేమో, మనుషులకేమో, విశ్వాసులకేమో 6 రోజు పని దినాలు, 7వ రోజు విశ్రాంతి దినం అయితే దేవుని సేవకులకి ఏమైందో తెలుసా? 6 రోజులు విశ్రాంతి దినాలే, ఒక్క 7వ రోజే పని దినంగా చూస్తూ ఉన్నారు. మిగతా 6 రోజులు సోమరిపోతుతనం, 6 రోజులు నిద్ర, ఉదయకాలం లేచే అనుభవం లేదు. ఉదయకాలం లేచి ప్రభు సన్నిధిని వెతకడం, ఉదయకాలం లేచి విశ్వాసుల కొరకు ప్రార్థించడం, ఉదయకాలమే లేచి కుటుంబాల కొరకు ప్రార్థించడం, ఉదయకాలం లేచి వాక్యాన్ని ధ్యానించడం చేసేవాళ్ళు లేకుండా పోయారు. కాబట్టి పరిచర్యలు కుంటుపడుతున్నాయి, సంఘాలు కుంటుపడుతున్నాయి. దేవుని సేవకుడా, నువ్వు లేచే కాలం ఎప్పుడు? నువ్వు లేచేటప్పటికి నీ గడియారం ఎంత అవుతుంది? నువ్వు లేచాక సూర్యుడు వస్తున్నాడా? సూర్యుడు వచ్చాక నువ్వు లేస్తున్నావా? ఇది ఆలోచించవలసింది, ఆలోచింపదగింది. నీ పరిచర్య దీవెనకరంగా ఉండాలంటే, నీ సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీ సేవా జీవితం ఫలవంతంగా ఉండాలంటే, నేను సేవకులైన వారికి మానవం చేస్తున్నాను, మీరు లేచే కాలం చాలా విలువైంది. మీరు లేచే కాలాన్ని దేవుడు చూస్తాడు. ఉదయకాలం లేవగలరా? వేకువన లేచే అలవాటు మీకున్నదా? మీరు ఉదయకాలం లేస్తే కనుక మీ సంఘానికి బోధిస్తారు, ఉదయకాలమే లేవండి అని మీ సంఘ విశ్వాసులు బోధించగలరు. నీవు లేవు కాబట్టి, ఉదయకాలం లేచే అలవాటు నీకు లేదు కాబట్టి మీ సంఘాలలో దీని గురించి నువ్వు బోధించవు, దీని గురించి నీ విశ్వాసులకు చెప్పవు, నీవు దీని గురించి నీ కుటుంబానికి చెప్పలేవు. ఉదయకాలం లేవకపోతే, ఉదయకాలం లేచే అనుభవం లేకపోతే సంఘాలు క్షేమకరంగా ఉండవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో ఆరోగ్యం బాగోకో, లేక రాత్రి 4 గంటలకు వచ్చాను కాబట్టి ఏదో 1 గంట ఒక రోజు ఎప్పుడు ఆలస్యంగా లేస్తే అది కాదు, అది సమస్య కాదు. కానీ కేవలం కొంతమంది 10 గంటలైనా సరే లేవని సేవకులకు చాలామంది తెలుసు. వారి కుటుంబాలు ఎప్పుడు అలాగే ఉండిపోతున్నాయి, వారి సంఘాలు అలాగే ఉండిపోతున్నాయి. ఈరోజు నీ సంఘం దీవెనకరంగా ఉండాలంటే, లేక నువ్వు సక్సెస్ఫుల్ ఒక సేవకుడు కావాలంటే, విజయవంతమైన ఒక పాస్టర్గా నువ్వు ఉండాలంటే, నేను నీకు చెప్తున్నాను, మొదటిది నువ్వు ఉదయకాలమే లేచేవాడు అయి ఉండాలి. ఇక రెండవది చూడండి, రెండవది యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము అదే 10వ వచనంలో ముందుకు వెళదాం.
జనులను వ్యూహపరిచి, అతడు వేకువన లేచాడు. వేచిన వెంటనే ఏం చేశాడు తెలుసా? జనులను వ్యూహపరిచి. ఈ మాట మీరు బాగా వినాలి. వ్యూహపరిచిన పదం చాలా విలువైనది. ఆ యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక దైవజనుడిగా ఉన్నాడు. అతను ఏం చేశాడు తెలుసా? యుద్ధానికి వెళ్లే ముందు అందరినీ వ్యూహపరచి అన్నాడు. వ్యూహపరచడం అంటే ఏంటో తెలుసా మీకు? వ్యూహ రచన అంటే ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్నవాడిని ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎటువైపు పంపించాలో, ఎవరిని ఏ స్థానంలో నిలబెట్టాలో, ఎవరిని ఎటు విధంగా వాడుకోవాలో, ఎవరిని ఏ విధంగా ప్రయత్నాలకు పంపించాలో ఆ వ్యూహ రచన యెహోషువలో అద్భుతంగా ఉంది. వ్యూహ రచన చేయటం యెహోషువకు బాగా పెట్టిన విద్య. వ్యూహ రచనలో యెహోషువ నేర్పరితనం కలిగిన వాడు. వ్యూహ రచన చేయటంలో యెహోషువ నైపుణ్యత కలిగిన వాడు. యెహోషువ యొక్క వ్యూహ రచన బాగుంది కాబట్టి యెహోషువ వెళ్ళిన యుద్ధాలన్నిటో విజయం సాధించడం మొదలుపెట్టాడు. నా దేవునికి ప్రియమైన సేవకులారా, ఈ రోజు నీ సంఘాలలో వ్యూహ రచన అమలు చేయాలి. నీవు వ్యూహ రచన నేర్పించాలి. వ్యూహ రచనలో నీకు పట్టుండాలి. ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఎవరిని ఎలా వాడుకోవాలి, ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా పంపించాలి, ఎవరిని ఏ విధంగా తన దగ్గర ఉంచుకోవాలి, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి, ఎవరికి ఏ పాటలు ఇవ్వాలి, ఎవరికి ఆరాధన ఇవ్వాలి, ఎవరికి వాక్య పరిచర్య ఇవ్వాలి. వ్యూహ రచన చేత కాకపోతే, వ్యూహ రచన అమలు చేయటం నీకు రాకపోతే, వ్యూహ రచన రచించడం నీకు కుదరకపోతే సంఘాలు పాడైపోతాయి, సంఘ స్థితిగతులు పాడైపోతాయి. ఈ రోజు మీరు సంఘాలు చూడండి, చాలా సంఘాల్లో గొడవలు, చాలా సంఘాలలో ముఠాలు, చాలా సంఘాలలో భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయో తెలుసా? సేవకునికి వ్యూహ రచన లేకపోవటం వల్ల, సేవకునికి వ్యూహ రచన రాకపోవటం వల్ల, సేవకుడు వ్యూహ రచనలో ఫెయిల్ అవటం వల్ల ఈ రోజు సంఘాలు పతనమైపోతున్నాయి. నా దేవునికి ప్రియమైన సేవకుడా, నీ సేవా జీవితంలో వ్యూహ రచన చేసే అలవాటు నీకున్నదా? నీ వ్యూహ రచనలో ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ఈ వ్యూహరచన నీకున్నదా? వ్యూహరచన లేకపోతే స్థితిగతులు తారుమారవుతాయి. వ్యూహరచన చేత కాకపోతే సంఘాలు ఓడిపోతాయి. వ్యూహరచన చేతకాని సేవకుడు ఓడిపోతాడు. వ్యూహరచన చేతకాని సేవకుడు శత్రువుకు చిక్కిపోతాడు. వ్యూహరచన చేత కాకపోతే పరాజయం పాలవుతాం. వ్యూహరచన చేత కాకపోతే అన్నింట ఓటమే. ఈరోజు చాలా మంది సేవకులు ఓడిపోయారు. సేవా జీవితంలో ఓడిపోయారు, సంఘ జీవితంలో ఓడిపోయారు, కుటుంబ జీవితంలో కూడా ఓడిపోయారు. కుటుంబంలో కూడా వ్యూహరచన లేక, కుటుంబంలో బిడ్డలు ఎలా వాడుకోవాలి, కుటుంబంలో బిడ్డలు ఎలా చదివించాలి, పాస్టర్ గారిని ఏ విధంగా చూడాలి, పాస్టర్ గారికి ఏ పొజిషన్ ఇవ్వాలి, పాస్టర్ గారిని ఎక్కడ ఉంచాలి, ఈ వ్యూహ రచన చేత కాకపోవటం వల్ల సేవకుడు కుటుంబంలో కూడా ఫెయిల్ అయ్యాడు, సంఘంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. నా దేవునికి పుల్లరా, ఎందుకు యెహోషువ సక్సెస్ సాధించాడో తెలుసా? ఎందుకు విజయవంతమైన సేవకుడు అయ్యాడో తెలుసా? ఎందుకు విజయాలు సాధించిన దైవజనుడిగా ఉన్నాడో తెలుసా? ఇతనికి తెలుసు వ్యూహ రచన బాగా తెలుసు. వ్యూహ రచన అన్న పదం ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాశారో తెలుసా? వ్యూహ రచన అనే పదానికి బైబిల్లో రాయబడిన పదం నంబర్ అంటే సంఖ్య కేటాయించటం. నంబర్ 1 ఎవరు, నంబర్ 2 ఎవరు, నంబర్ 3 ఎవరు, లాస్ట్ నెంబర్ ఎవరు, ఈ నంబరింగ్ కేటాయించడం కూడా నీకు రావాలి. నీ సంఘంలో 100 మంది ఉంటే నీ తర్వాత ఎవరు, అతని తర్వాత ఎవరు, ఈ నెంబరింగ్ చేత కాకపోతే 100 వాడిని తీసుకొచ్చి మొదటి స్థానంలో పెడతావు, మొదటి వాడిని తీసుకెళ్ళి 100 స్థానంలో పెడతావు. అలాంటి సంఘంలో వ్యూహరచన లేదు కాబట్టి గొడవలు రావంటారా? ఈరోజు నీ సంఘంలో గొడవలు రావటానికి, సంఘ పెద్దల మధ్యలో భేదాభిప్రాయాలు రావటానికి బహుశా ఇదే కారణం కావచ్చు. కాబట్టి దేవుని సేవకుడా, ప్రభు దగ్గర నేర్చుకుందాం. ప్రభువా, నాకు ఉదయకాలం లేచే బుద్ధి దయచేయి. 2 వ్యూహ రచన నేర్పించు. నాకు నా కుటుంబాన్ని ఎలా సమర్థవంతంగా నడిపించు, నాకు విజయవంతంగా నడిపించాలో, ఆ సంఘాన్ని ఎలా సమర్థవంతంగా నడిపించాలో ఆ వ్యూహ రచన నాకు నేర్పించని ప్రభు దగ్గర అడుగుదాం. యెహోషువ అంత సక్సెస్ఫుల్ పాస్టర్ ఎట్లా అయ్యాడో తెలుసా? విజయవంతమైన దైవ సేవకుడు ఎలా మార్చబడ్డాడో తెలుసా? వ్యూహ రచన చేయటంలో యెహోషువ దిట్ట. చూడండి, 3వ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యెహోషువను గురించినటువంటి 3వ మాట, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 34వ. చాలండి, చదువుకున్న వాక్య భాగంలో యెహోషువ ఒక దైవ సేవకుడిగా ఉన్నాడు, ఒక నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సేవకుడిగా ఉన్నాడు. అలాంటి సేవకుడికి ఒక అవకాశం ధర్మశాస్త్రాన్ని చేతిలో పట్టుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని చేతిలో పట్టుకుని వాక్యాలు చదువుతున్నాడు. ఏ వాక్యాలు చదువుతున్నాడో మీకు తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచిన యెహోషువ ఏ వాక్యాలు చదువుతున్నాడో తెలుసా? వాక్యాలు
దీవెన వచనము, శాపవచనమును చదువుతూ ఉంటే వాళ్ళందరూ వింటున్నారట. వాళ్ళందరూ వింటుండగా అక్కడ వాక్యంలో రాయబడ్డ మాట, ఏ ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా ప్రతి మాట కూడా యెహోషువ చదివి వినిపించెను. ఈ మాట దైవ సేవకులు జాగ్రత్తగా వినాలి. ఈ రోజు దేవుడు నీకు సంఘం ఇచ్చాడు. ఆ సంఘం ఎదుట ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుని వాక్య గ్రంథమైన బైబిల్ మనకి ఇచ్చాడు. ఆ బైబిల్ బోధించేటప్పుడు, ఆ బైబిల్ ప్రకటించేటప్పుడు, బైబిల్ వర్తమానాలు బోధించేటప్పుడు నీ ఏముంటున్నాయి, ఏం బోధిస్తున్నారు? ఎంతసేపు దీవెన వచనమేనా? ఎంతసేపు ప్రాస్పరిటీ బోధలేనా? ఎంతసేపు యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు నీకు అన్ని ఇచ్చును, ఆయన దయామయుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు, కరుణా సంపన్నుడు అనే దీవెన వచనాలే బోధిస్తున్నావు. కానీ ఏ రోజైనా ఆయన నమ్మకపోతే, ఆయనను ఆశ్రయించకపోతే, ఆయన చెప్పేస్తున్నావు కదా, కొన్ని వచనాలు కొట్టేస్తున్నావు కదా నీ బైబిల్లో. అన్నిటిని బోధించే సత్తా కలిగిన దైవ సేవకుడువేనా నువ్వు? నీ సంఘం మీద వాక్యాన్ని వాక్యంగా బోధించే రోషం కలిగిన సేవకుడువేనా? ఏదో కొన్ని వచనాలు, కొన్ని సంప్రదాయాలు, కొన్ని మాటలు, కొన్ని ఉదాహరణలు, కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఉపమానాలు, అన్ని ఉపమానాలు సంఘాలు దీవించబడబడే కాలం చెప్పనా? వాక్యాన్ని వాక్యంగా సంఘాలు బోధించకపోవటమే. అనుకూలమైన బోధలు, వాళ్ళు వినే బోధలు, వాళ్ళు నవ్వించడానికి, కల్పించడానికి, 4 డైలాగులు వేసి వాళ్ళని తృప్తిపరచడానికి, వచ్చిన వాళ్ళకి జోకులు వేసి పంపించడం వల్ల ఈ వల్ల ఏమవుతుందో తెలుసా? వాక్యంగా నీ సంఘంలోనికి రాకపోవటం వల్ల, వాక్యంగా నీ సంఘంలో లేకపోవటం వల్ల దేవుడు ఆ సంఘాన్ని దీవించడం లేదు. దేవుని సేవకులుగా మీకు చెప్తున్నాను, సందర్భం ఏదైనా, స్థలం ఏదైనా నా దేవుని వాక్యం మాత్రమే కనపరచబడును గాక. వాక్యంగా రావాలి, వాక్యాన్ని వాక్యంగా బోధించగలగాలి. మీకు సందర్భం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారి వయసు 8 రోజులు. అప్పటికి 8 రోజుల వయసు అంటే ఊహించుకోండి. పసి పిల్లవాడు ఆ చంటి బిడ్డను తీసుకుని తల్లిదండ్రులైన మరియా యోసేపు ఇద్దరు దేవాలయానికి వచ్చారు, మందిరానికి వచ్చారు. మందిరంలో ఎవరున్నారు? దేవుని సేవకుడు ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? సుమయోను అనేటువంటి దైవజనుడు, ఆత్మ కలిగిన వాడు. ఆత్మ కలిగిన సుమయోను అనే దైవజనుడు మందిరంలో ఉన్నాడు. మరియా యోసేపులు ఏం చేశారో తెలుసా? ఆ 8 రోజుల వయసు ఉన్నటువంటి బాలుడైన యేసుక్రీస్తు ప్రభువు తీసుకువచ్చి చేతుల్లో పెట్టారు. సుమయోను చేతుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఇప్పుడు సుమయోను ఏం మాట్లాడాలి? ఇప్పుడు పాస్టర్ గారు ఏం మాట్లాడతారు చెప్పండి? అదే స్థలంలో మీరుంటే ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు మీరు? అబ్బబ్బబ్బా, ఎంత నవ్వు, ఎంత సంతోషం, ఎంత సంబరాలు. అప్పటికే లోకమంతా క్రిస్మస్ సంబరాలతో తొలతూగిపోతూ గంతులు వేస్తుంటే ఆ లక్కీ ఛాన్స్ ఎంతమంది పాస్టర్లు, నాకే యేసుక్రీస్తు మొదటిసారిగా మా చర్చికే వచ్చాడు. ఆ మరియా యోసేపు మా సంఘస్థులు అని ఆ మురిసిపోతూ పిల్లాన్ని తీసుకుని ఏమంటారు చెప్పండి? మరియా, యోసేపు, యూఆర్ సో లక్కీ. అబ్బా, చాలా లక్కీ పేరు మీరు. అసలు ఎంత అందరు చప్పడకుండా ఒకసారి అంటారన్నమాట ముందు వాళ్ళు రాగానే. అడుగడిగినా చప్పట్లే. పాస్ట్ గారికి సంతోషం తట్టుకోలేక మొదటిసారి పిల్లోడితో వచ్చారు. ఇంకెంత కానుక ఇస్తారో వీళ్ళు, ఎంత కానుక పట్టుకొచ్చుంటారు, ఇప్పుడు ఏమి ఇస్తారో ఏంటో, అదో సంతోషం. అలా సంతోషంగా వచ్చిన వాళ్ళు ఒక మాటతో గాయపరిస్తే వాళ్ళు ఇచ్చేది ఏమైనా ఇస్తారా? కానీ మనం ఏం చేస్తాము? ఇంకా 4 మాటలు ఎక్కువేసి వాళ్ళు పొగిడి, వాళ్ళు సంతోషపరిచి, అబ్బా ఇబ్బా అంత కాదు ఇంత కాదు అలాగని చెప్పి ఏదో మాట్లాడేసి పంపించేస్తాం. వాళ్ళు ఇచ్చి కానుక తీసుకొని కొంచెం ఘాటుగా మాట్లాడితే, రోషంగా మాట్లాడితే మళ్ళీ రారేమో, అప్పుడు తెచ్చిన కానుక ఇవ్వకుండా పట్టుకుపోతారేమో, ఎన్ని రకాల ఆలోచనలు మనకి. కానీ సుమయోను అనే దైవజనుడు 8 రోజుల వయసున్న యేసుక్రీస్తు ప్రభువు వారిని చేతులకు తీసుకుని ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని తీసుకొచ్చిన మరియా యోసేపును చూస్తూ, మరియా, మరియా, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుని పోవను. అరే, 8 రోజుల వయసున్న పిల్లాడు చూస్తే ఎవరికైనా ఖడ్గం గుర్తుకొస్తుందా? ఆ క్రిస్మస్ సంబరాలలో ఎవరైనా ఖడ్గం అని మాట్లాడతారా? అంతగా మాట్లాడాల్సి వస్తే ఏ గుడ్ ఫ్రైడేకో, ఏ ఈస్టర్కో, ఎప్పుడో ఇంకో మీటింగ్లో మాట్లాడవచ్చు కదా. ఆ క్రిస్మస్ సంతోషంలో, ఆనందములో ఏం మాటలండి ఇవి? శుభవచనం పలకమంటే, దీవెన వచనం పలకమంటే ఖడ్గమా?
ఒక మాట చెప్తున్నాను, ఆత్మ కలిగిన వాడు వాక్యాన్ని వాక్యంగానే మాట్లాడతాడు. ఆత్మ కలిగిన వాడు వాక్యాన్ని వాక్యంగా బోధిస్తాడు. నా ముందు మరియ యోసేపులు కూర్చున్న వాక్యమే. నేను దాన్ని తక్కువ చేయను. నా ఆత్మను చంపుకోను. నేను వాక్య బోధన తగ్గించను. వాక్యాన్ని వాక్యంగానే ప్రకటిస్తాను. ఈ సత్తా యెహోషువలో ఉందండి. అందరూ వింటున్నారు, ప్రజలందరూ చూస్తుండగా దీవెన వచనము శాప వచనం కూడా చెబుతూ, జాగ్రత్త ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతసేపు దీవెనలు మీరు విన్నారు, దేవుడు శాపాలు కూడా తీసుకొస్తాడు అని వాక్యాన్ని వాక్యంగా బోధిస్తూ ఒక్కటి కూడా మానకుండా, ఒక్క మాట కూడా తప్పించలేదంట. మాట తెప్పించలేదంట. మన సేవకులు ఎన్ని తెప్పించేస్తారండి? వాక్యంలోంచి, బైబిల్ నుంచి ఎన్ని రెఫరెన్స్లు తప్పించేస్తారు మన వాళ్ళు? ఎగ్జామ్ చెప్పనా? తప్పిస్తారో లేదో మీకు చెప్పనా? పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్ళిళ్ళలో వాక్య పట్టణం అని కార్యక్రమం పెడతారు. వాక్య పట్టణం అనే కార్యక్రమంలో అధ్యక్షుడు వారు ఇట్లా వచ్చి, ఇప్పుడు మనం వాక్య పట్టణం చదువుకుందాం, వాక్య పట్టణాన్ని చేయటానికి మన మధ్యలో పలానా సహోదరి ఉన్నారని చెప్పి ఆదికాండము, పాత నిబంధనలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయం నుంచి ఆఖరి వచ్చిన వరకు చదువుకొచ్చు కదా. 25వ వచనం మాత్రం చదవనివ్వరు. ఎక్కడ చదివిస్తారు? 18వ వచనం నుండి 24వ వచనం వరకు. 25వ వచనం ఏం చేసింది? నిన్ను పొరపాటు చదివే వాళ్ళు చదివితే అమ్మ ఆపు 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 సరిపోద్ది. 24 వరకే, 25 చదవకంటారు. 25వ వచనం ఎందుకు చదవకూడదు అంటే, నీకు నచ్చితే చదువుతావు, నచ్చకపోతే పక్కన పెడతావా? నీకు ఇష్టమైతే చదువుతావు, ఇష్టం కాకపోతే ప్రక్కన పెడతావా? అంటే వాక్యం నీకు అనుకూలంగా మార్చుకుంటావా? నీకు కావాల్సిందే తీసుకుంటావా నీవు? మరి 25వ వచనం ఎవరికి? నీకు వద్దా 25వ వచనం? 25వ వచనం ఇది కాదా? 25వ వచనంతో దేవుడు నీతో మాట్లాడడా? 25వ వచనం నువ్వు ప్రజలకు బోధించవా? 25వ వచనం నీ విశ్వాసాలకు ప్రకటించవా? అంటే దేవుడు సేవకుడుగా నీకు నచ్చితే చదువుతావు, నచ్చకపోతే పక్కన పెడితే ఇంకా నువ్వేం దేవుడు సేవకుడివి? ఇలా ఆప్షనల్గా వాక్యాన్ని చదువుతున్నారు కాబట్టి, ధ్యానిస్తున్నారు కాబట్టి, ప్రసంగిస్తున్నారు కాబట్టి సంఘాలు డెవలప్ కావటం లేదు. యెహోషువ ఆ పని చేయలేదు. ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా, చెప్పడం మాట, ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాళ్ళకి చదువుతున్నాడు ధర్మశాస్త్రాన్ని. మీరు ఎంతమంది ఉన్నారు వాక్యాన్ని వాక్యంగా బోధించేవాళ్ళు? నేను చెప్తున్నాను, సంఘంలో విశ్వాసులు మానేస్తారనో దేనికోసమో దానికోసమో భయపడి వాక్యాన్ని చిన్నగా చేయొద్దండి. ఆ 25వ వచనంలో ఎంత మంచి మాట ఉంటుందండి. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక పెళ్లి ప్రసంగం ఉంది. దాని మీద అసలు పెళ్లి తంతంత అక్కడే ఉందండి. అసలు మర్మమంతా అక్కడే ఉంది. సైతానుడు దాన్ని తొక్కిపెట్టాడు. ఇప్పుడు ఏం రాస్తుందండి అక్కడ? అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. తప్పే ఉందండి? వాళ్ళు దిగంబరుగా ఉన్నారు. దిగంబరత్వం ఒక దేని చూపిస్తుంది? పాపం లేని స్థితిని చూపిస్తూ ఉంది. ఆ దిగంబరత్వాన్ని మనం ఏమంటే తెలుసా? ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే పారదర్శకంగా వాళ్ళు ఏమీ కప్పుకోలేదండి. పెళ్లి రోజున ఆదాము వాళ్ళ మధ్యలో ఏం దాపరికాలు లేవు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు వాళ్ళు. పెళ్లి రోజున వధువులు ఎలాగ ఉండాలంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. గత జీవితం మనకు అనవసరం. ఆ వేదిక మీదకి వచ్చేసరికి వాళ్ళు ఒకరినొకరు పారదర్శకంగా, కప్పుకోకుండా, దాచుకోకుండా వాటన్నిటిని ప్రభు దగ్గర ఓపెన్ చేసే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అది భార్యాభర్తల బంధం అప్పుడు ట్రాన్స్పరెంట్గా ప్రారంభం అవ్వాలి. వాళ్ళు సిగ్గు ఎరుగక ఉండరంటే అర్థం ఏంటి? పాపం లేని స్థితి. పాపం లేని స్థితి పరిశుద్ధ స్థితి. అదే పరిశుద్ధ వివాహం. అక్కడ వచ్చింది పరిశుద్ధత అనే పదం అక్కడ వచ్చింది పెళ్లిలో. దేవుడు ఈ ప్రక్కన ఎముకను తీసి అవ్వను చేస్తున్నప్పుడు, ఆదాము చేస్తున్నప్పుడు రాలేదు, లేదా ఆదాము నుంచి అవ్వను చేస్తున్నప్పుడు పరిశుద్ధ అనే మాట రాలా. ఎక్కడొచ్చిందో తెలుసా? పరిశుద్ధ వివాహానికి పరిశుద్ధ అనే పదం వారు సిగ్గు ఎరుగక ఉండిరి అన్న దగ్గర వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధత అన్న మాట దగ్గర సాతానుడు గురిపెట్టాడు. అందుకని 25వ వచనాన్ని సాధవనివ్వడం. దేవుని సేవకులు దాచిపెడుతున్నారు వాక్యాలని. నీకు నచ్చితే చదవటం, నచ్చకపోతే ప్రక్కన పెట్టడం దేవుని సేవకుని యొక్క లక్షణం కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం వరకు వచనాలన్నీ మన కొరకే. నో ఆప్షన్స్, ఆప్షనల్స్. యెహోషువ ఏం చేశాడు తెలుసా? దాని దీవెన వచనమును శాపవచనమును అన్నిటి చదివించాడు. ఒక్క పదము కూడా విడిచిపెట్టకుండా, ఒక్క మాట కూడా తప్పిపోకుండా. ఈ ప్రసంగాలు చేసే దమ్ము, సత్తా, ధైర్యం దేవుని సేవకులకు ఉండాలి. యెహోషువ ఎందుకు అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడో తెలుసా?
అన్నిటిని చదివిస్తూ ఉన్నాడు. ఇక 4వది యెహోషువ జీవితంలో 4వ మాట చూద్దాం. చూడండి, మనందరికీ బాగా ఫేమస్ వచ్చిన చెప్పండి. యెహోషువ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? యెహోషువ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. 24వ అధ్యాయము 15వ వచనం. నేనును నా ఇంటి వారును. ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేవుని సేవకులు ఈ మాట జాగ్రత్తగా వినాలి. యెహోషువ అనే దైవజనుడు అందరి మధ్యలో నిలబడి అందరిని చూస్తూ, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, నాకు తెలీదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రం, నేను నా భార్య, నేను నా బిడ్డలు, మేమందరం కలిసి యెహోవానే సేవిస్తాం. ఏమంటే ఈ మాట చెప్పాలంటే ఎంత దమ్ము ఉండాలండి? ఈ మాట చెప్పాలంటే కుటుంబం మీద ఎంత పట్టు ఉండాలి మనోడికి? ఒక భర్త నిలబడి ఈ మాట చెప్తున్నాడంటే ఆ మాటకు ఆ ఎస్ అనే భార్య ఉండాలి కదా, ఆ మాటకు అవును అని చెప్పే పిల్లలు ఉండాలి కదా. ఈరోజు కుటుంబాన్ని తన గ్రిప్పులో పెట్టుకొని దేవుడి సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దైవ సేవకు నిలబడి ఇదిగో నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నప్పుడు యెహోషువ మాట అంటుంటే ప్రక్కన భార్య ఏమన్నారు? ఇప్పుడు ఏమనంటది? నేను కాదన్నాను ఏమవుతుంది అక్కడ? యెహోషువ సాక్ష్యం. పిల్లలు నా వాళ్ళకి మేమేం కాదన్నారు కూడా ఏమవుతుంది? వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాడా? భార్యని అడిగి భార్య చెవులు అడిగి చెప్పాడా? పిల్లల్ని పిలిచి చెప్పాడు, ఇలా చెప్తాను మీరు అని అన్నాడా? తన భార్య ఎంతగా తన చేతిలో ఉందో ఊహించండి, తన బిడ్డలు తన చేతులు ఎంతగా ఉన్నారో ఊహించండి. తన కుటుంబం అంతటి తన చేతుల్లో పెట్టుకుని కుటుంబ యజమానిగా ఉండి నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నప్పుడు కుటుంబం ఎంతగా సమ్మతించిందో ఆ మాటకి, ఆ మాటకు భార్య ఎంతగా వందనాలు చెల్లించుంటుంది దేవునికి. ఆ మాట చెప్తుంటే పిల్లలు ఎంతగా సంతోషించుంటారు. నేను చెప్పను, దైవ సేవకుడు మందిరంలో నిలబడి వాక్యం బోధిస్తూ ఉంటే కింద కూర్చునే భార్య హల్లెలూయా అని చెప్పగలగాలి. దైవ సేవకుడు నిలబడి ప్రసంగం చేస్తుంటే పిల్లలు అక్కడ కూర్చుని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ అంటూ చేతులు కలపాలి వాళ్ళతో. ఎన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? పాస్టర్ గారు ప్రసంగానికి నిలబడితే పాస్టర్ గారు వెళ్ళిపోతారు బయటికి, అవునంటారా? అలాంటి సంఘాలు లేవా? పాస్టర్ గారు ప్రసంగాన్ని నిలబెడితే పిల్లలు వెళ్ళిపోతారు. అప్పటి వరకు అన్ని వాయింటారు పిల్లలు కూర్చుని. ఇప్పుడు ముఖ్యమైన సమయంలోకి వస్తున్నాం అనగానే అందరూ కళ్ళు పూసే సమయంలో లోపల ఎవరుండ్రు? ఇప్పుడు పాస్టర్ గారు, పిల్లలు ఉండరు, పాస్టర్ గారు, ఎవరు మిగిలిపోతారు? ఇంకా సంఘము, సేవకుడు. నీ ప్రసంగానికి నీ పాస్టర్ గారు ఎందుకు ఉండలేదు? దైవ సేవకుడు నువ్వు ప్రసంగం చేస్తుంటే నీ పిల్లలు ఎందుకు ఆలోచించట్లేదు? దైవ సేవకుడు నిలబడి నువ్వు ఒక వాక్యం రెఫరెన్స్ చెబితే సంఘస్థుల కంటే నీ బిడ్డల ముందు తీయాలి. దైవ సేవకుడు నిలబడి ఒక రెఫరెన్స్ చెబితే సంఘస్థుల కంటే ముందు పాస్టర్ గారు వాక్యం తీర్చి చదవాలి. పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు హల్లెలూయా అని చెప్పగలగాలండి. కింద కూర్చుని చప్పట కొట్టే వాళ్ళు పాస్టర్ గారు మొదట ఉండాలి. నీ కుటుంబం ముందు వచ్చి ముందు చప్పట్లు కొట్టగలిగితే నువ్వు ప్రసంగానికి. మన పాస్టర్ గారికి పాస్టర్ గారు ముఖం చూసి ప్రసంగం చేయగలరా? అర్థమైందా? పాస్టర్ గారు ముఖాన్ని చూసి వాక్యం చెబితే ఆ ముఖంలో ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు పొరపాటున తల దింపుకుందా? పొరపాటు తలకి పక్క తిప్పుకుందా? ఏమైంది? ఈ ప్రసంగం ఏమైంది? ఇంకా పోయినట్టే. నీ ప్రసంగం నీ భార్య వినగలిగితే చాలండి, ఇంకెవరో అవసరం, అందరూ విన్నట్టే. నీ ప్రసంగం నీ బిడ్డలకు అర్థమైతే చాలు. నీ బిడ్డలు ఎదురుగా నిలబడి నువ్వు ప్రసంగం చేయగలుగుతుంటే ఇంకంతకు మించిన దమ్ము ఏం కావాలి చెప్పండి సేవకుడికి? నీ కుటుంబస్తులు ఎదురుగా నిలబడి నేను ప్రసంగం చేస్తుంటే దీనిలో లోపాలేంటో, కష్టమేంటో, సుఖమేంటో, నా జీవితం ఏంటో అంత ఎవరికి తెలుసు? ఆ కుటుంబానికి తెలుసండి. కుటుంబాలు ఎదురుగా పెట్టుకుని ప్రసంగం చేసే సేవకులు ఎంతమంది? ఆనాడు అంతమంది మధ్యలో తన కుటుంబాన్ని చూస్తూ యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారును, మేమంతా యెహోవాకు చెందిన వాళ్ళం. భార్య కాదనగలదా? బిడ్డలు కాదనగలిగారా? ఈరోజు నీ సేవ జీవితంలో నీ కుటుంబ పాత్ర ఎలాగుంది? నువ్వు మీటింగ్ వెళితే మీ పాస్టర్ గారు నిన్ను సంతోషంతో పంపిస్తున్నారా? లేకపోతే ఆవిడకి చెప్పకుండా వెళ్ళిపోతారా?
నాకు తెలుసు చాలామంది సేవకులు ఇంట్లో సమాచారం కూడా ఇవ్వరు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఏమైంది? కుటుంబ జీవితంలో ఓడిపోయి సంఘ జీవితంలో గెలవగలవా? కుటుంబ జీవితంలో పనికిరాని ప్రసంగాలు, కుటుంబానికి చేత అక్కడకు రాని నీ ప్రసంగాలు సంఘానికి అక్కడికి వస్తాయా? సంఘానికి సరిపోతాయా? సంఘానికి పనికి వస్తాయా? నువ్వు ప్రసంగం చేయలేక కొన్ని ప్రసంగాలు అనుకూలమైన బోధలు చేస్తావు, కొన్ని టాపిక్స్ పక్కన పెడతావు. నీ కుటుంబం, నీ భార్య బిడ్డలు ఉండగా మీ సంఘానికి కుటుంబం అనే అంశాన్ని తీసుకుని ప్రసంగం ఎప్పుడైనా చేశారా? మీరు ఎప్పుడైనా చేశారా? నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షబలి వలె ఉండునని తీసుకుని నీ భార్య గురించి భార్య వర్తమానం ఇచ్చారు మీరు సంఘంలో భార్య ఎదురుగా? భయం ఇవ్వం, మనం చెప్పం. ఒక ఆదర్శవంతమైన భర్త యోబు ఒక శ్రేష్టమైన వాడని చెప్పి యోబు లాంటి ఒక ఆదర్శవంతమైన భర్తను తీసుకుని నీ భార్య ఎదుట, నీ బిడ్డల ఎదుట, సంఘం ఎదుట ఒక మంచి భర్త గురించి ప్రసంగం చేయగలిగావా? చెప్పలేము. చాలా ప్రసంగాలు మనం చంపేశాం, చాలా ప్రసంగాలు చేయకుండా ప్రక్కన పెట్టేశాం. కారణం తెలుసా? అందులో యోగ్యత లేక. నేను మీకు మనవి చేస్తున్నాను, మీ సంఘంలో కుటుంబాల గురించి ప్రసంగం చేయండి. ముందు ఆ ప్రసంగాలు మీ కుటుంబంలో చేయండి. నీ భార్య, నీ బిడ్డలు ఎదురుగా నువ్వు గెలవగలిగితే, నీ ప్రసంగాలలో జయం వస్తే సంఘంలో గెలుస్తావు. యెహోషువ ఎందుకంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు చెప్పనా? అంతమంది ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ మాట ఎందుకు విన్నారు తెలుసా? ఈ యెహోషువ తన భార్య బిడ్డల్ని చేతిలో పెట్టుకుని వీళ్ళందరూ కలిసి దేవుళ్ళు ఉన్నారన్న విషయం ఎవరు తెలిసింది? ఇజ్రాయేల్ ప్రజలు తెలుసు. కాబట్టి ఈ యెహోషువను దేవుడు అంత శ్రేష్టంగా దీవించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ స్థితి, ఈ స్తోమత, ఆత్మీయతలో నీకున్నదా? యెహోషువని చెప్పగలవా? నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని. నీ భార్య పాట పాడితే నువ్వు ప్రక్కన ఉండి వాయిద్యాలు వాయించగలగాలి. ఒకవేళ భర్తగా నువ్వు ఆరాధన చేస్తుంటే, భర్తగా నువ్వు ప్రసంగం చేస్తుంటే నీ భార్య, నీ బిడ్డలు వాక్యాలు తీసి చదవగలగాలి. అందులో మంచి మాట దొరికితే అందరికంటే ముందే నీ భార్య ఎత్తి హల్లెలూయా అని చెప్పగలగాలి. అలా చెప్పితే ఆ సంఘాలు దేవుని వశమైపోతాయండి. అలా చెప్పే సంఘాలు దీవించబడిపోతాయి. అలాంటి పాస్టర్ల సంఘాలలో అభిషేకం వస్తుందండి. ఇలాంటి కుటుంబ వ్యవస్థ కలిగిన కుటుంబాలుగా దేవుని సేవకులుగా ఉందాం. యెహోషువ గురించి 4 మాటలు మీకు చెప్పాను నేను. చెప్పండి, ఎందుకు యెహోషువ విజయవంతమైన సేవకుడు అయ్యాడు? 1, ఉదయకాలమే లేచేవాడు. 2, వ్యూహరచన చేసేవాడు. 3, ఉన్నది ఉన్నట్టుగా వాక్యంగా బోధించేవాడు. 4, తన కుటుంబం అంతటిని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకోగలిగిన వాడు. అంత విజయవంతమైన సేవకుడు అయ్యాడు కాబట్టి యెహోషువ దీవించబడ్డాడు. నూతన నిబంధనల నుంచి మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు నేను. ఇతరు కూడా చాలా పాఠాలు మనకు నేర్పేవాడే. ఈ శ్రమదిన కూడికలలో ఎక్కువగా ధ్యానం చేసేటువంటి వ్యక్తుల్లో ఈ వ్యక్తి ఒకరు. ఈ శ్రమదిన కూడికలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అందరికంటే ఎక్కువగా ప్రస్తావించబడే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యుల్లో ఒకడిగా పేరున్నవాడు. ఎక్కువ ఎవరు ధ్యానం చేస్తాం మనం? గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఇస్కరియోతు యోధా, అంతే కదా, వాడే కదా కీలకం. ఈ పండగ వాడిదే. ఈ పండుగ ఎవరిది? ఈస్టర్, ఈ గుడ్ ఫ్రైడే పండుగ ఎవరిది? వాడే కదా కారణం. వాడి పండుగ అని చెప్పుకోవచ్చు మనం. ఈ పండగ వాడే కీలకం. ఏదో దసరా పండగకి రావణాసురుడు ఎవడో కీలకం అన్నట్టు ఈ పండగకి ఎవరు? ఇస్కరియోతు యోధా. యూదా కూడా చాలా పాఠాలు నేర్పిస్తాడు మనకి. చాలా జాగ్రత్తగా నేర్చుకోగలిగితే యోధా జీవితం మనల్ని భయపెట్టేటువంటి జీవితం అండి. అంటే మనకి అసలు ఆత్మీయతలో మన స్థాయి ఏంటో భయం వేసేస్తుంది అనమాట ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని. నేను ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చాలా దగ్గరగా ఉండి స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాకు బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ ద్వారా మేము చాలా దాదాపు గత సంవత్సరం 158 మంది బీటీహెచ్, ఎంటీహెచ్ విద్యార్థులకు మేము ట్రైనింగ్ ఇవ్వడం, పంపించడం జరిగింది. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను స్టడీకి రూపంలో వాళ్ళతోటి
అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం స్టడీ చేస్తే, ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం స్టడీ చేస్తే కొన్ని ఆసక్తికర విషయాలు మనం తెలుసుకుంటాం. అవి ఏంటంటే, నేను ఒకసారి ఇస్కరియోతు యూదా గురించి నేను కొన్ని వచనాలు చెప్తాను, చూడండి ఒకసారి. మీరు ఎవరైనా త్వరగా చదవగలంటే కనుక నేను ఒక 3 రిఫరెన్స్ చెప్తాను మట్టుకి. 3 ఒకరి తర్వాత ఒకరు స్పీడ్గా చదవండి. 1 మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం ఒకటి చదవండి. 2 మత్తయి సువార్త 27:3 ఒకటి చదవండి. 3వది యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం ఒకటి చదవండి. నేను 3 వచనాలు చెప్పాను. మత్తయి 14. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మరొకడు 27:3 మత్తయి సువార్త. మరొక రిఫరెన్స్ యోహాను సువార్త 12:4. చాలండి. నేను మట్టుకి ఇస్కరియోతు యూదా పేరు ప్రస్తావించేటువంటి రిఫరెన్స్లో ఒక 3 రిఫరెన్స్లు చూపించాను మీకు. ఈ 3 రిఫరెన్సుల్లో ఇస్కరియోతు యూదా పేరును ప్రస్తావించేటప్పుడు, ఇస్కరియోతు యూదా పేరు గురించి వ్రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడంటే, ఆయనను అప్పగించిన, ఆయనను అప్పగించిన, ఆయనను అప్పగించిన. ఇస్కరియోతు యూదా పేరు నేరుగా వ్రాయకుండా, ఇస్కరియోతు యూదా పేరును పేరుగా సంబోధించకుండా, ఆ పేరు రాసే ముందు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఆ పేరు ప్రస్తావనకు ముందు ఏమని టైటిల్ పెట్టాడు తెలుసా? ఆయనను అప్పగించిన, ఆయనను అప్పగించిన, ఆయనను అప్పగించిన. ప్రభువా, ఏంటి నాయనా ఇస్కరియోతు యూదా పేరుకి ముందు ఆయన అప్పగించిన అని పెట్టావంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఇస్కరియోతు యూదా పేరుకి ముందు ఆయనను అప్పగించిన అనే పదం రాశాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ పేరు, నా పేరు తన జీవ గ్రంథంలో రాసుకునేటప్పుడు మన పేరుకు ముందు కూడా ఏదో ఒకటి పెట్టి రాసుకుంటాడు. ఇస్కరియోతు యూదా పేరుకు ముందు అప్పగించిన, ఆయనను అప్పగించిన అని రాసిన ఆ పరిశుద్ధాత్మ దేవుడే దైవ సేవకులుగా ఉన్న నీ పేరు, నా పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకునేటప్పుడు మన జీవితంనంతటిని, మన సేవనంతటిని, మన భక్తినంతటిని క్రోడీకరించి ఏదో ఒక టైటిల్ పెట్టి నా పేరు జీవ గ్రంథంలో రాసుకునేటప్పుడు ఆ టైటిల్ పెట్టి రాసుకుంటాడు. మీకు తెలుసు నా పేరు మోజెస్ అని, కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసా? నా జీవితం అంతటిని క్రోడీకరించి చూసి, నా సేవా జీవితాన్ని చూసి, నా సంఘ జీవితాన్ని చూసి వడగట్టి నా పేరుకు ముందు ఏదో ఒక టైటిల్ పెడతాడు. ఇప్పుడు ఏం పెడతాడో జాగ్రత్త పడాలి. ఇప్పుడు మన సేవ అంతటిలో ఏ పేరు వస్తుందో, మన శిష్యరికం అంతటిలో ఏ ట్యాగ్ సంపాదించుకుంటామో, మన భక్తి జీవితం అంతటిలో మన పేరుకు ముందు ఏం సంపాదించుకుంటామో జాగ్రత్త సేవకులారా. ఇస్కరియోతు యూదా పేరు రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి ఒకసారి. ఒక పాఠం నేర్పించాడు, మీ పేరు కూడా పెట్టి రాసుకుంటాను. ఏం పెడతారు మన పేరుకు ముందు? ఏది పెట్టగలము? ఏది పెట్టించుకునే స్థితి మనకున్నది? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా పేరు ఎంత కళంకంగా ఆపాదించబడిందంటే, మీరందరూ దేవుని సేవకులే, మీ సంఘంలో చాలామంది బిడ్డలకు పేర్లు పెడతారు. పేర్లు పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు? దాదాపు యేసుక్రీస్తు ప్రభువు 12 మంది పేర్లలో 11 మంది పేర్లు అందరూ పెట్టుకుంటారు కదా, అందరు పిల్లలు పెడతారు. పేతురు, యోహాను, ఆంద్రేయ అందరూ పెట్టుకుంటారు. మీలో ఎవరైనా దేవుని సేవకులుగా ఉన్న మీలో ఎవరైనా, మీ సంఘంలో ఎవరికైనా ఇస్కరియోతు యూదా అని పేరు పెట్టారా? మీ ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఏ సంఘ విశ్వాసి కొడుకైనా ఇలా చేతుల్లోకి తీసుకుని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున వీడికి ఇస్కరియోతు యూదా అని పేరు పెడుతున్నాను అన్నారా మీరు? ఎందుకు పెట్టలేదండి? శిష్యుడు కాదా? ఇస్కరియోతు యూదా శిష్యుడు కాదా? పీటర్ అని పేరు పెట్టారు, జాన్ అని పేరు పెట్టారు, ఆండ్రూస్ అని పేరు పెట్టారు, మాథ్యూ అని పేరు పెట్టారు, జాన్ అని పేరు పెట్టారు. ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఎందుకు యూదా అని పెట్టలేదు మీరు? ఎందుకు ఇస్కరియోతు యూదా అని పెట్టలేదు? ఎక్కడ తేడా కొట్టింది? ఎందుకు పెట్టలేదు చెప్పండి ఒకసారి. మీ మైండ్లో ఏముంది? అతని ప్రవర్తన. ఇంకా ఇస్కరియోతు యూదా పేరు ఎందుకు పెట్టాలనిపించలేదు? పేరు బాగోలేదని పెట్టలేదా? లేకపోతే పేరు కలిగిన జీవితం బాగోలేదా? కలిగిన జీవితం బాగోలేదని పెట్టలేదా?
నేను మాట్లాడుతున్నాను చూడండి. పేరు బాగోలేదని పెట్టలేదా, లేకపోతే పేరు కలిగిన జీవితం బాగోలేదని పెట్టలేదా? పేరు కలిగిన జీవితం బాగోలేదని, పేరు బాగోలేదని కాదు, పేరు మంచిదే. ఆ పేరుకు కళంకం ఆపాదించబడింది. ఇప్పుడు ఆ పేరు ఆ వ్యక్తి జీవితం వల్ల అది నాశనం అయిపోయింది. ఆ వ్యక్తి యొక్క జీవితం వల్ల పేరుకు చెడు ఆపాదించబడింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, మీ విశ్వాసులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అయ్యా నా బిడ్డకి ఎవరి పేర్లు వద్దు, మీ పేరే పెట్టండి అని అడగగలరా? అలాంటి జీవితం ఉన్నదా? మన జీవితాన్ని బట్టి మన పేరు పెట్టుకోవడానికి ముందుకు రావాలి. ఒకవేళ మన జీవితం బాగోకపోతే మన పేరు పెట్టుకోవడం కూడా ప్రజలు ఇష్టపడరు. దేవుని సేవకుని జీవితం ఎలా ఉండాలి తెలుసా? నీ జీవితాన్ని చూసిన నీ సంఘ బిడ్డలు తమ బిడ్డలకు నీ పేరే పెట్టుకోలేక ఉండాలి. నీ పేరే పెట్టుకునేలాగా బ్రతకాలి. కొంతమంది పేర్లు చెప్తే, బాబోయ్ అవి ప్రభాకరన్ పిళ్ళై తెలుసా మీకు? ఎవరైనా ప్రభాకరన్ పిళ్ళై తెలీదా? తెలుసు, కొంత పెద్దవాళ్ళు తెలుసు. గంధపు చెక్కల స్మగ్లర్, ఆడి పేరు ఎవరు పెట్టుకుంటారా? ఆ పేరే భయం వేస్తుంది. వాడి జీవితాన్ని చూసిన తర్వాత ప్రభాకర్ పేరు పెట్టుకుని తగ్గిపోయారంటండి. ఒక సర్వేలో వెల్లడైంది ఏంటంటే, ప్రభాకర్ అనే పేరు పెట్టుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే, ఆ గంధపు చెక్కల స్మగ్లర్ రాష్ట్రాలని గడగలాడించి అనేక మందిని చంపేసినటువంటి ప్రభాకరన్ పిళ్ళై తన జీవితాన్ని బట్టి ఏమైంది? ఆ పేరు తగ్గిపోతూ వచ్చింది. మన జీవితం బాగోకపోతే మన పేరు పెట్టుకోవడానికి కూడా ముందుకు రారండి. మన పేరుకు మనమే కళంకాన్ని ఆపాదిస్తున్నాం. మన జీవితమే, మన పేరు అనేక మంది దగ్గర చెడుగా మారిపోయిందేమో. ఇస్కరియోతు యూదా పేరు పెట్టడానికి నీ మనసు ఎలాగైతే లేదో, అతని మీద ఎలాంటి ద్వేషభావం పుట్టిందో, దేవుని సేవకులుగా మన జీవితం సరిగా లేకపోతే మన పేరు కూడా పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఒకే ఒక మాట చెప్తున్నాను, మన సేవ అంతటి జీవితంలో అత్యంత సంతోషం కలిగించే రోజు ఒక రోజు ఉంటుందండి. నేను అది చూశాను. అది ఒకరోజు ఒక తల్లి వచ్చి, వాళ్ళకి బిడ్డలు లేకపోతే నేను ప్రార్థన చేశాను. బిడ్డలు పుట్టారు, బాబు పుట్టాడు, పేరు పెట్టమని దగ్గర తీసుకొచ్చారు. అమ్మ ఏం పేరు పెట్టాలో, మా సాధారణంగా ఏం చేస్తాడు, మీ ఇష్టం అంటే అయ్యగారు అంటే కనుక మనం పెట్టేస్తాం. ఒక్కొక్కరు ముందుగానే పేరు ఊహించుకుని వస్తారు. అప్పుడు ఏమంటాం, పేరు రాసి ఉండమంటాం, అంటే తప్పు చదవకుండా ఉండడం కోసం రాసి ఇవ్వమంటాం. అమ్మ ఏం పేరు పెట్టమంటావో చిన్న స్క్రిప్ట్ మీద రాసి ఇవ్వమ్మా అన్నాను. రాసి మడతపెట్టి నాకు ఇచ్చింది. ఇలా తీసి చూసేటప్పటికి ఇంతకీ నా పేరే. నేను ఆశ్చర్యం, ఇదేంటి నా పేరు రాసి ఇవ్వండి అన్నాను. అయ్యగారు నాకు దేవుడు బిడ్డల్ని మీ మాట ద్వారా, మీ ద్వారా, మీ ప్రార్థనలతో నాకు ఇచ్చాడు కాబట్టి ఈ బిడ్డ మీలాగానే బ్రతకాలి, మీలాంటి అభిషేకం కలిగిన వాడై ఉండాలి, ఈ బిడ్డ మీలాగా వాక్యం చెప్పేవాడై ఉండాలి, నాకు అందులో ఈ బిడ్డకు మీ పేరే పెట్టండి. ప్రభుని చాలా సంతోషించాను. నేను కళ్ళ వెంబడి కన్నీరు కాసు దేవుని స్తుతించాను. నా సేవ జీవితానికి చాలు ప్రభు, ఇది నా పేరు పెట్టుకోవడానికి ముందుకు వచ్చారంటే, నా జీవితాన్ని చూసి, నా వర్తమానాలు చూసి, నా పాఠాలు చూసి, లేకపోతే నా యొక్క ఆధ్యాత్మికత చూసి నా పేరు పెట్టుకున్నారంటే చాలు ప్రభు. నా జీవితంలో ఇంతకు నాకు ఏ ధన్యత అవసరంలా. దేవుని సేవకుల్లా, దైవజనులారా, ఆ రోజు మన జీవితాలకు రావాలి ప్రతి ఒక్కరికి. మీ సంఘాలలో మీ తెలిసిన వారు మీ పేరు పెట్టుకోవడానికి ముందుకు రావాలి. అలాంటి సాక్ష్యం కలిగి ఉందాం. ముందుకు వెళదాం. ఇస్కరియోతు యూదా జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడు అండి? ఎలా చనిపోయాడు? ఊరు వేసుకుని తలకిందులుగా పడి పేగులు బయటకు వచ్చి, చూడండి 27:4 మత్తయి సువార్త ఒకరు చదవండి, అపోస్తుల కార్యం 1:18 ఒకరు చదవండి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనేను. ఎలా చనిపోయాడండి? అది కూడా చదవండి ఒకసారి. 1:18 అపోస్తుల కార్యాలు.
అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు ఎలా చనిపోయాడు? అక్కడేముంది? పోయి ఊరి పెట్టుకోవడం ఉంది. ఇక్కడేముంది? తలకిందులుగా పడి పేగులన్నీ బయటకు వచ్చాను. రెండిట్లో ఏది కరెక్ట్? వెరీ గుడ్. అసలు ఏది కరెక్ట్ అన్న వెంటనే దైవశాఖలుగా మనం నోరించాలంటే అసలు బైబిల్లో తప్పు ఉంటుందా? రెండిట్లో ఏదో మనం కరెక్ట్ చేసేంత పెద్దవాళ్ళుమా? బైబిల్లో ఏది కరెక్ట్ అంటే బైబిల్లో రాసిందంటే కరెక్టే. అసలు దాంట్లో అబద్ధము ఆప్షన్ ఏం లేదు, రెండు కరెక్టే. ఇస్కరియోతు పోయి ఊరి పెట్టుకున్నాడు, కరెక్ట్. అది పేగులన్నీ బయటకు వచ్చారు, అది కూడా కరెక్టే. దాని గురించి చరిత్రకారులు ఏం మాట్లాడతారంటే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువును అమ్మేసి ఆ నాణములన్నిటిని పాడేసి వెళ్ళి ఊరి పెట్టుకున్నాడు. ఆ రోజు పస్కా పండుగ రోజు. యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు, యెరూషలేము వారు పస్కా పండుగ రోజున రక్తము చిందించకుండా చనిపోయిన మృతతుల్యమైన దానిని పట్టుకోరు, ముట్టుకోరు. ఆ రోజు ముట్టుకుంటారా? పట్టుకోరు. రక్తము చిందించబడాలి, అది పట్టుకోవాలంటే. అదేమంటే పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలి. ఇప్పుడు ఊరి పెట్టుకున్నప్పుడు రక్తం చిందుతుందా? చెందదు. రెండోది, వాడు వెళుతూ ఏమన్నాడు? నేను నిరపరాధ రక్తాన్ని అమ్మేశాను, నిరపరాధిని ఎలా చేశాను అని తాను ఒక దోషిగా వెళ్ళి దోషమైందిగా చచ్చిపోయాడు, దోషిగా మరణించాడు. అంతేనండి. దోషమైనది రక్తం అర్పించబడకుండా ఉన్నటువంటి ఆ మృతతుల్యమైన ఆ డెడ్ బాడీని పట్టుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదండి. ఎందుకంటే పట్టుకుంటే ఏమవుతుంది? ఆ దోషం వేళ్ళ మీదకి వచ్చేస్తుంది. యేసును చంపిన దోషం వేళ్ళ మీదకి వస్తుందని ఆ ఊరి వేసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా డెడ్ బాడీని కూడా ఎవరు కిందకి దింపలేదట. తరువాత 2-3 రోజుల తర్వాత డాక్టర్ లూకా గారు, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణ ధృవీకరణ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి డాక్టర్ లూకా గారు స్వతహా వైద్యుడు. ఆ రోజుల్లో ఆయనే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినట్టు నిర్ధారించింది కూడా ఆయనే. ఆ డాక్టర్ లూకా గారు ఇస్కరియోతు యూదా అక్కడ ఉరి వేసుకున్నాడని వెళ్ళి పోస్ట్ మార్టం చేద్దాం వెళ్ళేటప్పటికి ఏమైంది? ఆ డెడ్ బాడీ కింద పడి ఉంది. ఆయన వెళ్ళి చూసరికి ఏమో ఉంది? పేగులు బయటకు వచ్చి నడిమికి బద్దలైపోయింది. కింద వచ్చి ఎలాగుంది? పేగులు బయటకు వచ్చి కనపడ్డాయి. వెంటనే ఆయన ఫోటో తీసుకున్నాడు. ఫోటో తీసుకుని అపోస్తలుల కార్యాలు 1:18 రాశాడు. ఆయన వెళ్ళి చూసేసరికి ఆడ ఎలాగుంది ఆ పరిస్థితి? నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి అలా కనబడ్డాయి. దాని లూకా గారు ఉన్నది ఉన్నట్టుగా అపోస్తలుల కార్యాలు రాశాడు. అంటే ఎంత దుర్భరమైన చావు చచ్చాడో చూడండి ఒకసారి. కనీసం నా అన్న వాళ్ళు వచ్చి తనను పట్టుకోవడానికి, తన దించడానికి కూడా లేని చావు చచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుడిగా ఉన్న ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులలో 11 మంది ఆయన కోసం హతసాక్షులైపోతే ఈ ఒక్కడు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నాడండి. ఎంత దారుణం అండి! దేవుని సేవకుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? దేవుని శిష్యుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఆత్మహత్య చేసుకోవడానికి దేవుడు పిలవలేదే, హతసాక్షి కావడానికి పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడండి? హతసాక్షి అవడానిక, ఆత్మహత్య చేసుకోవడాక? హతసాక్షి కావడానికి. 11 మంది శిష్యులు హతసాక్షులైతే వీడొక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. నేను నిన్న మొన్న ఇప్పుడు పేపర్లో చూశాను, సర్క్యులేట్ అయింది బాగా. ఒక పాస్టర్ గారు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. తెలిసిందా మీకు విషయం? నిన్నే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు ప్రాంతంలో ఒక లూథరన్ పాస్టర్ గారు విషపు మందు, డ్రింక్లో విషం మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుర్తించిన వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుబిట్టాడుతున్నారు. ఎందుకయ్యా ఆత్మహత్య చేసావని అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే, సంఘ పెద్దలు మమ్మల్ని హింసించేస్తున్నారు, సంఘ పెద్దలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, కాబట్టి నేను ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్తున్నాడు ఈ లూథరన్ పాస్టర్ గారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఆత్మహత్య చేసుకోవడానికి పిలవబడ్డా. దేనికోసం పిలవబడ్డాం? హతసాక్షులు కావడానికి పిలవబడ్డాం. దర్శనం కోసం నిలబడలేదు, పిలుపు కోసం నిలబడలేదు ఇస్కరియోతు యూదా. దర్శనంకు పక్కగా వెళ్ళిపోయాడు, పిలుపుకు పక్కగా వెళ్ళిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
అతను ఇంట్రాగేషన్ చేస్తే ఇస్కరియోతు యూదా ఆత్మహత్యకు గల కారణాలు కనుక మనం బేరీజు వేస్తే, అంచనా వేస్తే మన క్రైస్తవ కోణంలో ఒక 2 కీలకమైన విషయాలు బయటపడతాయి. 2 కీలకమైన విషయాలు. ఆ 2 విషయాలు చెప్పిన మాటలు ముగిస్తాను. ఇస్కరియోతు యూదా ఎందుకు దారి తప్పిపోయాడు, ఎందుకు దర్శనంలో నుంచి పక్కకు వెళ్ళిపోయాడు, ఎందుకు అలా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఏంటి కారణాలంటే, 1, ఇస్కరియోతు యూదా శిష్యులందరితో కలిసే ఉన్నాడు, శిష్యులందరితో కలిసే మాట్లాడుతున్నాడు, కలిసే తింటున్నాడు, కలిసే తిరుగుతున్నాడు. కానీ తన తోటి శిష్యులకు తెలియకుండా ప్రధాన యాజకులతో బేరసారాలు ఆడుతున్నాడు. యేసును అప్పగించడానికి బేరాలు మాట్లాడుకుంటున్నాడు. యేసును ఎంతకు అప్పగించాలి, ఎప్పుడు అప్పగించాలి, ఎలా అప్పగించాలి అనే బేరసారాలు చేస్తూ ఉన్నాడు. తోటి శిష్యులకు కూడా తెలియదు. అవునా కదా? తెలుసో తెలీదో మీకు మాట చెప్పనా? తోటి శిష్యులకు కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, ఆయన బల్ల విరుస్తున్నప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పగింపనయ్యున్నాడు అన్నాడు. అప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులను చూస్తూ మీలో ఒకడు నన్ను అప్పగింపనయ్యున్నాడు అనగానే వీళ్ళందరూ ఏమన్నారు? ఎవరికాళ్ళు ఏమన్నారు? నేనా ప్రభువా? ఎవరో తెలియదు పాపం. నిజంగానే పొరపాటున పేతురు గారు తెలుసు అనుకోండి, శిష్యుడైన పేతురు గారు తెలిస్తే వెంటనే మీలో ఒకడు నన్ను అప్పగింపనై ఉన్నాడు అనగానే పేతురు గారు, ప్రభువా నాకు తెలిసాడు, ఎవడో చెప్పేస్తాను నేను అని చెయ్యెత్తేస్తాడు మనోడు. పేతురు గారు తెలిస్తే కంప్లీట్ పోతాయి. ఆయన దాచడు ఏమి, వెంటనే చెప్పేదుడు. పేతురు గారు కూడా తెలియదండోయ్. తోటి శిష్యులకు తెలియకుండా నటన. అందరి మధ్యలో శిష్యుడిగా నటిస్తూ ఉన్నాడు, అందరి మధ్యలో ఏమీ లేనివాడిగా నటిస్తున్నాడు, అందరి మధ్యలో రొట్టె తీసుకునేవాడిగా నటిస్తున్నాడు, అందరి మధ్యలో ఏ రకమైన భేదాలు లేకుండా ఒరిజినల్ శిష్యుడిగా నటిస్తున్నాడు. కానీ ఆ నటన ఒక్కరోజు బయటపడింది. ఎప్పుడైతే యేసును పట్టుకున్నారో అప్పటి వరకు తను నటించాలని, తన నటన జీవితం, నటన శిష్యరేఖం, నటన దైవసేవ, నటన జీవితం అంత బయటపడి ఇప్పుడు ఇస్కరియోతుకి అవకాశాలు లేవు. ఏ అవకాశాలు లేవు? పరుగున శిష్యుల దగ్గరికి వెళ్తానికి అవకాశం ఉందా? లేదు. ఒకవేళ వెళ్తే పేతురు ఆనెత్తాడా? అసలే కోపంతో కత్తితో నరికేస్తాడు. అప్పటికే నరికేశాడు ఎవరినో. ఇస్కరియోతు ఏం చేస్తాడు? ఇటు పీకి నరికేస్తాడు. ఇంకా పేతురు దగ్గరికి వెళ్తే పీకి ఎలాగ నరికేస్తాడు? పోనీ అలాగే ఇంటికి వెళ్దాం అనుకున్నాడా? ఇంటి దగ్గర నుంచి ఏమన్నాడు? ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించామని వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళందరినీ వదిలేసి యేసు దగ్గరకు వచ్చి ఇప్పుడు యేసు ముఖాన్ని చూడలేక, తనతో ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళలేక, ఇక ఇస్కరియోతుకి ఏం మిగిలింది? ఒంటరిగా ఆత్మహత్య ఒకటే మిగిలింది. ఏ అవకాశాలు లేవు ఇస్కరియోతు యూదాకి. అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. శిష్యుల దగ్గరికి వెళితే పేతురు చంపేస్తాడేమో, యేసు దగ్గరికి వెళితే అప్పుడు యేసును పట్టుకున్నారు అని శిష్యులు ఎవరైనా ఎదురు చూస్తున్నారు, ఈయన కూడా పట్టేసుకుంటారేమో. ఇంటికి వెళితే మమ్మల్ని వదిలేసి వెళ్ళావు, ఏం సాధించావు, మమ్మల్ని వెళ్ళి ఆ పని చేసావా, నీవు నన్ను మోసం చేసావు. చివరికి భార్య ఏమంటుంది? నన్ను మోసం చేసావు, ఆయన్ని మోసం చేసావు, ఏం బ్రతుకురా. ఈ మాటలు తట్టుకోలేక ఒంటరిగా ఆత్మహత్య చేసుకున్నాడండి. దేవుని సేవకులారా, ఒక కఠోర నిజమైన ఒక పచ్చి వాస్తవం చెప్పన, నటన జీవితం బయటపడక తప్పదు. నటించే మన సేవ, నటిస్తున్న దైవ సేవకుడిగా, నటన కలిగినటువంటి భక్తిని ప్రదర్శిస్తున్న వాళ్ళగా మనం ఉంటే కనుక ఒక్కరోజు బయటపడక తప్పదు. అది బయటపడితే మన ముఖం ఎవరు చూపించుకుంటాం చెప్పండి? సంఘానికి చూపించగలమా? కుటుంబానికి చూపించగలమా? దేవునికి చూపించగలమా? చూపించలేం. ఒకరోజు వస్తుంది, నటన కాస్త బయటకు రాగానే ఆత్మహత్యయే మార్గం చూపిస్తుంది. చాలామంది యవనస్తులు ఆత్మహత్య చేసుకుంటారు, తెలుసు కదా మీకు. ఎందుకు తెలుసా? ఇదే కారణం. ఇంటి దగ్గర మంచి అమ్మాయి అని పేరు, స్కూల్లో మంచి అమ్మాయి అని పేరు, అన్ని చోట్ల మంచి అమ్మాయే, సంఘంలో మంచి అమ్మాయి. ఈ మంచి అమ్మాయిగా ఉన్న పేరున్న నాకు ఈ చెడు ఉంది, దీన్ని ఎలా బయట పెట్టుకోవాలి? ఇప్పుడు ఇది బయటకు వస్తే ఏమైపోతాను? నాకున్న పేరు ఏమైపోతుంది? అది బయటకు రాలేక, చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇస్కరియోతు సేమ్ అదే పొజిషన్లో సూసైడ్ చేసుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి సేవకులారా. ఇస్కరియోతు సూటిగా మాట్లాడుతున్నాడు,
నటన జీవితం బయటపడుతుంది. నటించడం మానేద్దాం. సేవలో నటించొద్దు, కాపరత్వంలో నటించొద్దు, దేవుని సేవకుడిగా నటించొద్దు, సంఘంలో నటించే భక్తి వద్దు, నటించేటువంటి పాటలు, నటించేటువంటి జీవితం, నటన వద్దు. ఒకరోజు బయటపడితే వేరే ఆప్షన్ మనకేముండదు, దుర్భరమైన చావాల్సిందే. ఇస్కరియోతు యూదా చేసిన రెండవ తప్పు, ఆత్మహత్య చేసుకోగల రెండవ కారణం. నా ఎగ్జామినేషన్లో నేను తెలుసుకోగలిగింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు అని ఎంతకు అమ్మేశాడండి? ఎంతకండి? ఎన్ని నాణ్యకండి? 30. ఎంత? వెండి నాణాలు, బంగారు నాణాలా? వెండి నాణాలు. ఒకసారి ఒక దైవ సేవకుడు, నేను చాలా చిన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో అమలాపురంలో మీటింగ్స్ జరిగాయి. మీటింగ్స్ జరిగినప్పుడు ఇక్కడే గుంటూరు జిల్లా పొన్నూరు నుండి దేవజనులు ఎలీషా గారు అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది. చాలా సామాన్యంగా ఉంటారు, పంచికట్టు కడతారు, మంచి సామాన్యమైన దైవ సేవకుడు. వేల కొలది ప్రజల మధ్యలో వేదిక ఎక్కి, వేదిక మీద గొప్ప శ్రేష్టమైన పెద్ద దైవ సేవకులు అందరూ ఉంటే, ఆ దైవ సేవకులు ఉన్న వేదిక మీదకి ఎక్కి, నేను ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి, జవాబు తెలిసిన వాళ్ళు చేయెత్తండి అని అన్నాడు. అన్నమాట ఏంటి తెలుసా? మీలో మారు మనసు పొందిన వాళ్ళు చేయి పైకి ఎత్తండి అన్నాడు. ఏమన్నాడండి? మీలో మారు మనసు 4,000 మంది దైవ సేవకుల సదస్సు అది. వేదిక మీద మన్నా మినిస్ట్రీస్, రాక్ చర్చి హెడ్స్, ఎన్ఎస్పి కోమానపల్లి గారు, స్పర్జన్ రాజు గారు, దేవదాస్ అయ్య గారు, వీళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి స్టేజ్ అది. మీలో మారు మనసు పొందిన వాడు చెయ్యెత్తడి పైకి. ఒక్కడ లేపలేదు చెయ్యి పైకి, ఒక్కడ లేపలేదు. అప్పుడు ఆయన అన్నాడు, బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, మారు మనసు పొందిన వాడిని. మారు మనసు పొందిన వాడిని ఒకటి చూపిస్తానన్నాడు. ఎవరా అని చెప్పి అందరూ ఎదురు చూస్తుంటే ఆయన చెప్పాడు, ఎవరో కాదు, ఇస్కరియోతు యూదా అన్నాడు. అదేంటి, ఎక్కడా? ఆశ్చర్యపోతున్నారు. అతను ఏమన్నాడు తెలుసా? తాను తీసుకున్న 30 వెండి నాణ్యాల్ని ఇలా గిరాట కొట్టాడు, చూసారా? అదే మారు మనసు అన్నాడు. ఇలా గిరాట కొట్టాడు, అలా పాడేశాడు. మీరు ఎంతమంది పారేస్తారు చెప్పండి, ఎంతమంది గిరాట కొడతారు చెప్పండి అన్నాడు. దేవుని సేవ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు అడ్డు పెట్టుకుని సంపాదించింది ఎవరు గిరాట కొడతారు చెప్పండి అన్నాడు. సంస్థలో ఒక్కరికి మైండ్ లేదు. సందర్భం గుర్తు చెప్పాను. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి యేసుని అమ్మేశాడు. ఏమన్నా ఒకసారి మనము లెక్కలు కడదాం. 30 వెండి నాణాలకి యేసుని అమ్మాడంటే ఖరీదు కడితే కనుక ఒకసారి 30 వెండి నాణాలని, ఆ రోజుల్లో ఉన్న 30 వెండి నాణాలు తీసుకుని వచ్చి ఇప్పుడు మనం తూకం వేసామనుకోండి, వెండి తూకం వేస్తే ఎంత బరువు వస్తుందో తెలుసా? చరిత్రకారుల అంచనా ప్రకారము అప్పటి వెండి నాణాలను తీసుకుని ఇప్పుడు తూకం వేస్తే 1/2 కేజీకి కేజీకి మధ్యలో, అంటే బహుశా 30 కేజీ, అంటే 750 గ్రాముల వరకు ఉండొచ్చంట బరువు, వెండి బరువు. ఇప్పుడు 1 కేజీ అనుకుందాం, ఎక్కువ వేసుకుందాం. కేజీ వెండి ఎంత అండి? కేజీ వెండి ఎంత అండి? మళ్ళీ ఎక్కడ ఇప్పుడు ఎంత ఉంటుంది రేటు? ఒక 50 అనుకుందాం. ఇస్కరియోతు యూదా యేసుకి ఎంత విలువ కట్టాడండి? ఎంత ఖరీదు కట్టాడు? ఎంత ఖరీదు కట్టాడండి? 50,000 రూపాయలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదమీటం అన్న దేవుడికి యూదా ఎంత విలువ కట్టావు? నా యేసయ్య అంత చీప్గా కనిపించాడా? అంత తక్కువ రకంగా కనిపించాడా? అంత తక్కువ రేట్లో కనిపించాడా నీకు? యేసుకు విలువ కట్టాల్సి వస్తే అంత చీప్గానా? అంత తక్కువగానా? ఏదో యెరూషలేము అంతా నాకు రాసి ఇచ్చేయండి, లేకపోతే ఆ యెరూషలేము ప్రాహారం చుట్టూ ఉన్నారు అదంతా నాదే అని అంత ఆస్తులే కోరుకోలేదే. ఎంత కోరుకున్నాడు? 30. అరే కేజీ వెండి, అరే 50,000 రూపాయలు. ఇస్కరియోతు యూదాకు అర్థమైంది, ఒకవేళ ఈ 30 వెండి నాణాలు కనుక కొంచెం ఎక్కువ ఖరీదై ఉంటే ఏం చేసేవాడు? అట్లా అడ్డుపెట్టి బతికేవాడు, అవి తిని బతికేవాడు. ఇప్పుడు 30 వెండి నాణాలతో బ్రతకడానికి కూడా వీడికి లేదు. నాకు భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఈ 30 వెండి నాణాలతో ఎంతకాలం బతుకుతాను? నాకు అందరూ లేరు, ఎవరూ లేరు, యేసు లేడు, శిష్యులు లేడు, కుటుంబం లేదు, డబ్బులు చేతిలో ఉన్నాయండి. ఎంత ఉన్నాయి ఇవి? 30. ఎంతకాలం బతుకుతాడు?
ఇవి ఎందుకు పనికిరావురా ఛీ అని గిరాట కొట్టాడు. ఎందుకు ఈ బ్రతికేక బ్రతకాలి? నా యేసయ్యను చీప్గా అమ్మేశాను, నా యేసయ్యకు తక్కువ విలువ కట్టాను, నా యేసును చిన్నగా చూశాను. దేవుని సేవకులారా, ఎంత విలువ కడుతున్నారు యేసయ్యకు మీరు? చాలా సందర్భాల్లో యేసయ్యను మనం చీప్గా అమ్మేస్తాం. చీప్గా మీకు తెలుసు, అది ఎక్కడెక్కడో నేను చెప్పడం అవసరంలా. 100 రూపాయలు ఇస్తారంటే యేసయ్యను గురించి నేను మనకు వీడియో చూశాను. 1000 రూపాయలు ఇస్తాను, ఈ ప్రాంతంలో మీరు సువార్త చెప్పదు వెళ్ళిపోండి అన్నాడు ఒక ఆయన. 1000 రూపాయలు తీసుకుని ప్రార్థన చేసి వచ్చాడు, అంతేనా? ప్రార్థన చేసి వచ్చాడు, అంతే, అయిపోయింది. అమ్మేస్తున్నామేమో యేసయ్యను చీప్గా, తక్కువ చూస్తున్నామేమో. దేవుని సేవకులు చాలామంది చీప్ ట్రిక్స్ ప్లే చేసి యేసయ్యను చిన్నగా చేస్తున్నారు. చీప్గా చూసి యేసయ్యకు తక్కువ విలువ కడుతున్నారు. అలాంటి వారికి ఆప్షన్ ఇంకా ఉండదండి. యేసయ్యను ఇంత చీప్గా అమ్మేశాను కాబట్టి, చిన్నగా చూశాను కాబట్టి. ఇక చివరిగా యేసయ్యకు విలువ కట్టే సమయం ఒకటి ఉంది. ఆ సమయం మీ సంఘాల్లో విలువగా చూడాలి. ఏంటి విలువ కట్టే సమయం అంటే? మనకు తెలుసు, మన సంఘంలో కానుకలు పట్టే సమయాన్ని నేను ఏమంటానంటే దేవునికి విలువ కట్టే సమయం అంటాను. ఏమంటారండి? మీ సంఘాలలో ఎంతమంది కానుకల గురించి బోధిస్తారండి? బోధించాలి. మీ సంఘానికి ఇవ్వటం నేర్పించండి. మీ సంఘానికి దశమ భాగాలు ఇవ్వటం నేర్పించాలి. ఎందుకు ఇవ్వటం నేర్పించాలో, ఎందుకు దశమ భాగాలు ఇవ్వటం నేర్పించాలో ఇప్పుడు చెప్తాను, వినండి. మనకు తెలుసు కదా మలాకీ గ్రంథం. ఒకసారి తీన ఒక మాట, చివరి మాట ముగిస్తాను. ఏమొచ్చినావు అది? మలాకీ గ్రంథం. కొన్ని సంఘాల్లో మలాకీ గ్రంథం తీస్తే అమ్మో బాగా తీసేసాడు బాబోయ్ పాస్టర్ గారు అనుకుంటారు. మలాకీ గ్రంథం అనగానే కొంతమందికి బైబిల్ మూసేస్తారు, తీసిన వాళ్ళు కూడా. ఎందుకంటే దానికి తెలిసి అక్కడ ఏముంది? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. విప్పుతాను, పట్టజాలు అంత విస్తారమైన. చాలండి. దేవుడు ఏమన్నాడు? 10వ భాగం నా మందిరంలోకి తీసుకురండి, తీసుకొచ్చి ప్రార్థన చేయండి. అప్పుడు నేనేం చేస్తాను? ఆకాశ వాకేంట్లు విప్పి పట్టజాలాన్ని 100 రూపాయల కట్టలో, పట్టజాలాన్ని 500 రూపాయల కట్టలో కొమ్మరిస్తానన్నాడా? ఏమన్నాడండి? అసలు ఆకాశ వాకేంట్లు విప్పడానికి దశమ భాగానికి సంబంధం ఏంటండి? నాకు అర్థం కాదు. అంటే దశమ భాగం తీసుకొస్తేనే ఆకాశ వాకేంట్లు విప్పుతాడా? దశమ భాగానికి ఆకాశ వాకేంట్లకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. దేవుని సేవకులు మీరు తెలుసుకోవాలి. ప్రతి సంఘము పైన ఆకాశ వాకేంట్లు విప్పబడాలంటే ఆ సంఘంలో ఎవరుండో తెలుసా? దశమ భాగాలు ఇచ్చేవాడు ఉండాలి. దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు నా సంఘంలో, ఏ సంఘంలో అయితే క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తారో ఆ దశమ భాగాలు ఇచ్చే సంఘము పక్షాన దేవుడు ఆకాశ వాకేంట్లు విప్పుతాడు. ఎలా విప్పుతాడు అంటారా? మీరు వినండి. దశమ భాగం ఇచ్చిన వెంటనే, దశమ భాగాలు తీసుకొచ్చిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశ వాకేంట్లు విప్పుతాడు. ఆకాశ వాకేంట్లు విప్పితే ఏం జరుగుతుంది? ఆకాశం నుంచి ఏమొస్తాయి ఇప్పుడు మనకి? ఒకటి, ఆకాశము నుండి ఆయన వాక్యము వచ్చును, ఆకాశము నుండి ఆయన శబ్దము వచ్చును, ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చును. ఏ సంఘంలో సమృద్ధి అయిన వాక్యం ఉండాలో, ఏ సంఘంలో అయితే సమృద్ధి అయినటువంటి అభిషేకం ఉండాలనుకున్నారో ఆ సంఘంలో దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు దశమ భాగాలు ఇచ్చే సంఘ పక్షాన దేవుడు ఆకాశ వాక్యాలు విప్పి సమృద్ధి అయిన వాక్యాన్ని కుమ్మరిస్తాడు దేవుడు. దశమ భాగాలు ఇచ్చే సంఘములో వాక్యము సమృద్ధిగా ఉంటుంది. దశమ భాగాలు ఇచ్చే సంఘములో దేవుని అభిషేకము దిగి వస్తుంది. దశమ భాగాలు ఇచ్చే సంఘ పక్షంగా ఆకాశపు వాక్యాలు విప్పి పట్టజాలనంత ఆత్మీయ వరాలు కుమ్మరించబడతాయి. అందుకు దశమ భాగం ఇవ్వాలి. అర్థమైందా? నువ్వు దశమ భాగం ఇస్తే ఏమవుతుంది? మీ సంఘస్థులందరూ దశమ భాగం ఇస్తారు అనుకోండి, దేవుడు మిమ్మల్ని వాక్యముతో నింపుతాడు. ఆ సంఘంలో పరిశుద్ధాత్మను తీసుకొస్తాడు, నింపుతాడు. కాబట్టి దేవునికి విలువ కట్టే సమయంలో, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో దేవునికి ఇవ్వకపోతే, ఇంకో మాట చెప్తున్నాను, దశమ భాగం ఎవరు ఇవ్వాలండి? దశమ భాగం ఎవరు ఇవ్వాలి?
వెరీ గుడ్. విశ్వాసులు ఇవ్వాలి, సేవకులు ఇవ్వాలి. మరి మీ దశంభాగాలు ఎవరికి ఇస్తున్నారు? మీ సంఘంలో వచ్చే దశంభాగాలు ఎవరికి ఇస్తున్నారు? నాకు బాగా గుర్తు. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మగారు సేవకులే కాబట్టి నేను గమనిస్తుండేవాడిని. ఆదివారము ఆరాధన అయిన వెంటనే చందా పెట్టి మా అమ్మగారు మా నాన్నగారు మధ్యలో పెట్టుకుని దాని మీద చేతుల నుంచి ప్రార్థన చేసేవారు. ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత కానుకలు లెక్క పెట్టేవారు. కానుకలు లెక్క పెట్టిన వెంటనే ఉదాహరణకి 1000 రూపాయలు వచ్చిందనుకోండి, 100 రూపాయలు మంది కాదు, ప్రక్క తీసే. ఆ 100 రూపాయలు మంది కాదు అంటే దేవుని సేవకుడు కూడా దశంభాగం తీయాలి. నువ్వు తీయగలిగితే నీ విశ్వాసాలు తీస్తారు. మీరు తీసి మీ విశ్వాసం నేర్పించండి. నీ ఆత్మీయ తండ్రి ఎవరో, నిన్ను ఎవరు సేవలోకి నడిపించారో, నిన్ను ఎవరు బలపరుస్తున్నారో, లేకపోతే నీకు తెలిసిన సేవకులు ఎవరు కుంటిపడిపోయారో, దీనస్థితిలో ఉన్నారో, ఆరోగ్యం బాగాలేక ఉన్నారో, భేదస్థితిలో ఉన్నారో, నువ్వు వెళ్ళి వారి చేత నువ్వు ప్రార్థన చేయించుకుని నువ్వు ఇవ్వి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేసి మీరు ఇవ్వటం కాదు. నువ్వేం చేయాలి? నువ్వు దశంభాగం ఎవరికి ఇస్తున్నావో వారి చేత నువ్వు ప్రార్థన చేయించుకో. వాడు చిన్నోడైనా, ఎలా ఉంటాడైనా, భేదోడైనా, ప్రార్థన రానివాడైనా, ఎవడైనా కానీ వాళ్ళ చేత నువ్వు ప్రార్థన చేయించుకుని కానుక పెట్టి రండి, నా దేవుడు మీ సేవను దీవింపజేస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకులుగా మన మధ్యలోనికి దేవుడు 2 వ్యక్తులు చూపించాడు. విజయవంతమైన సేవకుడని యెహోషువను చూపించాడు. అతడు ఉదయకాలమే లేచేవాడని, వ్యూహరచన చేసేవాడని, వాక్యంగా బోధించేవాడని, తన కుటుంబాన్ని తన చేతిలో పెట్టుకున్నవాడని చూసాం. 2వది ఇస్కరియోతును చూసాం. మనం చాలా భయంకరమైన పాఠాలు నేర్పాడు మనకి. భయమేస్తుంది ఇస్కరియోతు గురించి చూస్తూ ఉంటే. ఎంత దుర్భరమైన చావు చచ్చాడో చూడండి. అతని పేరు పెట్టుకోవడానికి కూడా ప్రజలు ముందుకు రాని పరిస్థితి. అతని పేరు పెట్టడానికి ముందుకు రాని దేవసేవకులు ఉన్నారు. పేరు ఎంత కళంకం ఆపాదించబడిందో. హతసాక్షి కావలసిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభు కోసం రోషంగా నిలబడి తన జీవితాన్ని సమర్పణ చేసుకోవాల్సిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం తను చనిపోయినప్పుడు డెడ్ బాడీ దగ్గర కూడా ఎవరు రాని పరిస్థితి. ఎంత ఘోరమైన ముగింపు పలికాడో చూడండి ఒక్కసారి. దేవుని సేవకులారా, మన హృదయాలలో పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఈ సమయంలో దైవజనులు డానియల్ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతో చక్కగా ప్రభుకి మహిమకరముగా ఈ విలువైన విషయాలు తన దాసుల యొక్క నోట్లో నుంచి మనందరితో ప్రభు ముచ్చటించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తన పరలోకములో నుంచి తన వాక్కును పంపి ఈ రీతిగా మనందరిని ఒక్కొక్కరిని ఉత్తేజపరిచినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యెహోషువలోని గొప్ప అనుభవాలు, ఆయన ఉదయాన్నే లేచే అనుభవం. అంత మాత్రమే కాదు, తన ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా ప్రభును స్తుతించే అనుభవం. అంత మాత్రమే కాదు, ఉన్నది ఉన్నట్లుగా బోధించే అనుభవం, వ్యూహం ఏర్పరిచే అనుభవం తన దాసులలో నుండి. ఇదిగో ఆ చరిత్రలో నుంచి గొప్ప అనుభవాలు ఈ రోజున సేవకులుగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలన్నిటిని బట్టి అందరం కొద్ది నిమిషాలు, ప్రభువా మీరు మమ్మల్ని దర్శించారు, మీ దాసుల నోట్ల నుంచి ఆయా అనుగ్రహించిన ప్రతి మాట కొరకై స్తోత్రాలని అందరం ప్రార్థన చేసుకుందాం. యోధా ఇస్కరియోతులో నుండి అందరం మైనస్లోనే చూస్తే చివరికి యోధా ఇస్కరియోతు మారు మనసును చూస్తున్నాం. ఆ యోధా ఇస్కరియోతు అనే పదాన్ని అందరూ అసహించుకుంటే ఈ శ్రమల దినాలలో, ఈ ఉపవాస ప్రార్థన సమయాలలో దేవుడు తన దాసులలో నుండి ఒక ప్రత్యేకమైన క్రొత్త కోణములో యోధా ఇస్కరియోతుల నుండి కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అంత మాత్రమే కాకోకుండా విలువైన విషయం, సంఘములో సేవకులుగా ఏమి నేర్పుతున్నాము, ఏమి సేవకులుగా సంఘానికి ఏమి బోధిస్తున్నాం, వాళ్ళు మనల్ని బట్టే మాదిరికరముగా ఉండినట్లు సంఘానికి ప్రయోజనకరముగా ఉండే సేవకులుగా ఈ రోజున మనం ఆ సంఘానికి ఏమి నేర్పుతున్నామో, ఏది విత్తుతున్నామో అదే మనము కోసుకోగలుగుతున్నాం. అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం.
మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రాజేష్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవుడా, వాక్యమయ్యున్న దైవమా, జీవము గల మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ ప్రత్యేకమైనటువంటి సేవకుల ఈ కార్యక్రమములో, ఈ కూడికలో మీరు మాతో కూడా ఉండి అయ్యా, ఇప్పటి వరకు మమ్మల్ని మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ఇదిగో తండ్రి, మీకు వందనాలు. ఎక్కడెక్కడో మీ పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి మీ దీన సేవకులమైనటువంటి మా జీవితములకు మేల్కొలుపును కలుగ చేయుటకు గాను, ఇదిగో మేము బలపరచబడి జీవింపబడి క్రమపరచబడుటకు గాను, మా పరిచర్యలలో అభివృద్ధి కలుగుటకు గాను, ఇదిగో తండ్రి మేము పురికొల్పబడినట్లుగా మీ సేవకులను నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, మీకు వందనాలు. యెహోషువ జీవితమును మా ముందుంచిన గొప్ప దేవుడవు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇస్కరియోతు యూదా జీవితమును గూర్చి మా ముందుంచిన గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో నాయనా, మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. యెహోషువ వలె ఇదిగో తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు అప్పగించిన పరిచర్యల నిమిత్తమై, ఆత్మల నిమిత్తమై, ఇదిగో ఆత్మల రక్షణార్థమై మొట్టమొదటిగా వేకువ జామున లేచే అనుభవమును మాకు దయచేయము తండ్రి. సోమరితనమును మాల నుండి తీసివేయండి తండ్రి. నిద్రమత్తును మాల నుండి తీసివేయండి తండ్రి. నిర్లక్ష్యపు స్వభావమును నాలో తీసివేయండి తండ్రి. వేకువ జామున లేచి ఇదిగో తండ్రి, మీరు మాకు అప్పగించిన పని నిమిత్తమై ఇదిగో చక్కటి సిద్ధపాటును మాకు దయచేయము తండ్రి. అలాగుననే పరిచర్య నిమిత్తమై ఒక వ్యూహమును ఏర్పాటు చేసేటువంటి ఇదిగో తండ్రి, సంఘములో ఎవరిని ఏ విధముగా వాడుకోవాలి, ఎవరిని ఏ విధముగా ముందు పెట్టాలి, ఇదిగో పరిచర్యను ఏ విధముగా నడిపించాలో వ్యూహపరచగలిగిన మీ ఆత్మను, శక్తిని మాకు దయచేయమని ప్రార్థించుచు ఉన్నాను మా కన్న తండ్రి. జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు. వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు లేఖనములను ఇదిగో ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించగలిగిన ఆత్మ నడిపింపును, ధైర్యమును మాకు దయచేయము తండ్రి. ఇదిగో మాకు అనుకూలమైన మాటలను తీసుకుని ఇదిగో ప్రజలను మెప్పించేటువంటి వర్తమానములు కాదు తండ్రి. ఇదిగో నాయనా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఆనాడు యెహోషువ ఇదిగో తండ్రి ఆశీర్వచనములను, శాపవచనములను ప్రజలకు చదివి వినిపించినట్లుగా ఇదిగో తండ్రి ప్రభువా, ఉన్నవి ఉన్నట్టుగా బోధించగలిగిన ఆత్మ జ్ఞానమును మాకు దయచేయము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, యెహోషువ వలె మొదట మా కుటుంబము ఎదుట, నా మట్టుకు నేను, నా భార్య ఎదుట, నా పిల్లల ఎదుట, ఇక్కడ ఉన్న మాలో ప్రతి ఒక్కరము ఇదిగో సేవకురాండ్ర ఎదుట, పిల్లల ఎదుటను ధైర్యముగా వాక్యమును ప్రకటించగలిగినటువంటి ఇదిగో స్థితిని మాకు దయచేయము తండ్రి. అయ్యా, మీ కృపను చూపమని ప్రార్థించుచు ఉన్నాను. ఇస్కరియోతు యూదా వలె జీవము గల గొప్ప దేవుడా, మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, యేసును అప్పగించిన యూదా అని పేరును వింటూ ఉన్నప్పుడు మా హృదయం ఎంతో విచారపడుతూ ఉన్నది నాయన. ఇదిగో మాలో ఎవ్వరము కూడా ఆ స్థితిని పొందుకోకూడదు తండ్రి. ఇదిగో మీ సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభువా. మీ కళ్ళ ఎదుట, సింహాసనం ఎదుట మేము నిలవబడినప్పుడు ఇదిగో మా పేరుకు తగిన, మా జీవితమునకు తగిన ఒక గుర్తింపును మేము పొందుకుంటామని మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, మీకు ఇష్టమైనటువంటి గుర్తింపును మేము పొందుకొనగలిగినట్లుగా మీ కృపను చూపమని ప్రార్థించుచు ఉన్నాను ప్రభువా. జ్ఞాపకము చేసుకునండి నాయన. ఇస్కరియోతు యూదా వలె ఇదిగో తండ్రి, మీ విలువ ఎరుగని వారముగా మేము ఉండకూడదయ్యా. ఇదిగో తండ్రి, మీకు వందనాలయ్యా. ఎన్నో పర్యాయములు మీ నామమునకు అవమానకరమైన నడవడికను మేము నడుచుకుంటున్నామయ్యా. ఆ స్థితి మాలో వద్దు తండ్రి. అయ్యా, మీ విలువకు తగినట్టుగా బ్రతుకుటలో బలపరచమని ప్రార్థించుచు ఉన్నాను మా కన్న తండ్రి. ఇదిగో మా మరణము ఇదిగో తండ్రి, మీకు వందనాలు. ఇదిగో గత్యంతరము లేనిదిగా ఉండకూడదు తండ్రి, దిక్కు లేనిదిగా ఉండకూడదు తండ్రి. అయ్యా, మీ కొరకు హతసాక్షుల మగునంతగా బ్రతుకుటలో బలపరచమని ప్రార్థించుచు ఉన్నాను మా కన్న తండ్రి. జీవము గల గొప్ప దేవుడా,
అయ్యా ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతించుచు ఉన్నానయ్యా. నా మట్టుకు నన్ను ఇదిగో నా భార్యను బలపరిచిన గొప్ప దేవుడా, ఇక్కడ ఉన్న మాలో ప్రతి ఒక్కరిని బలపరిచిన దేవుడా, ధైర్యపరిచిన గొప్ప దేవుడా, నూతన పరిచిన గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇది మొదలుకుని విత్తబడిన వాక్యమునకు తగినట్టుగా మా పరిచర్య అభివృద్ధి కొరకై, సంఘము అభివృద్ధి కొరకై, ఆత్మల సంపాదన కొరకై యెహోషువ వలె మేము మార్చబడుదుముగాక తండ్రి. మీ కృపను చూపుము తండ్రి. శ్రేష్టమైనటువంటి దేవా ఆధిక్యతను మాకు దయచేయము తండ్రి. మీ కృప మా ఎడల చూపండి. ఈ పరిచర్యను సంఘమును వర్ధిల్ల చేయండి. ఇదిగో వాక్య పరిచర్య చేసిన మీ సేవకులను ఇంకను బలపరుచు వాడుకునమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి కూర్చుందాం. దైవజనులు మోజెస్ మాతంగి గారు, అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్, ప్రసాద్ పాలయ్య గారితో మేము కలిసి ఉంటాము. దైవజనులు మరి యుఎస్ఏ తరపున ఈ డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ దాంట్లో డైరెక్టర్గా మరి కొనసాగింపడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి. ఆ దైవజనుల యొక్క చేతుల మీదుగా మేము రీసెంట్గా బీటీహెచ్, అలాగే ఎంటీహెచ్, అలాగే డాక్టరేట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మంచి తర్ఫీదు ఇచ్చే సేవకులు చాలా అద్భుతంగా దేవుని వర్తమానాన్ని మరి చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లు మాకు అక్కడ ఒక వారం రోజులు క్లాసులు చెప్పి మరి ఆ సర్టిఫికేట్లు అందజేయటం జరిగింది. దైవజనులు చెప్తున్న ప్రతి వాక్యంలో ఒక క్రొత్త కోణం, అంటే అన్నీ మనం చదివేవే, ఎప్పుడు వినేవే, కానీ మనకు తెలిసిందే అంతైతే దైవజనులు చెప్తుంటే ఓహో ఇందుట్లో ఇదొక రూటు ఒకటి ఉందా అనేటట్లుగా అర్థమైపోతుంది. సేవకులు చాలా అభిషక్తులు, ఆత్మపూర్ణులు. వారి రోజున రావడానికి రేపు 29వ తారీఖు పగలు రావాలి యాక్చువల్లీ. అయితే ఆ రోజు మరి యుఎస్ఏ పని మీద వెళ్ళబోతున్నారు, ఇంటర్నేషనల్ జర్నీ. ఆ రోజు అటు వెళ్ళడం కారణంగా ఈరోజు సేవకులుగా మనం అందరం ఇక్కడ కూడుకోవడం, ఇంకా రావాల్సిన సేవకులు చాలామంది ఉన్నప్పటికీ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి దైవజనులు చెప్పిన ప్రతి మాట, ఆ వాక్కు, దేవుని వాక్కుని ఎంతో ఆశతో ఆసక్తితో మీరు వాటిని రిసీవ్ చేసుకున్నారని నేను ఆశపడుతున్నాను. నాకైతే చాలా ఈ రోజున దైవజనుల నోట్లో నుంచి వచ్చిన మాట అది చాలా ఆత్మీయంగా బలపరచబడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనులు మరలా మన మధ్యలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. మన ఈ సేవకుల టీముకి దైవజనులు మండపేట నుంచి ఎంతో ఆయా ప్రాంతాల్లో కరోనా సమయాల్లో చాలా సహకరించారు. అదే కోణంలో ఈరోజు కూడా సేవకులను పంపించి ఈ రోజున ఈ సమయాలు, ఈ డేట్లన్నీ పురమాయించి దైవజనులు కూడా ఈ డేట్ని మన మధ్యలోకి రావడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దైవజనులు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దైవజనుల ఆశీర్వాదాలతో ఈ సేవకుల కూడిక ముగించుకుందాం. అందరూ కూడా దైవజనుల ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకొని మనం ఆ తదుపరి కార్యక్రమంలోకి వెళదాం. లేచి నిలబెడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రమునైనా ఈ కృష్ణా జిల్లా విసన్నపేట ప్రాంతంలో ప్రియ దైవ సేవకులను ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్న పరిచయం బట్టి మీకు స్తోత్రాలు. అపోస్టలిక్ కింగ్స్ టెంపుల్ మండపేట డాక్టర్ ప్రసాద్ పాలయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభువ వారి యొక్క సహాయ సహకారాలతో ఎంతోమంది సేవకులు దీవించబడుతున్నారు, వారి ప్రార్థనలతో దీవించబడుతున్నారు. నాయనా మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచయాలన్నిటి బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన సేవకులు బట్టి, వారి కుటుంబాలు బట్టి, సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్న సేవకులందరూ యెహోషువ వంటి సేవకులు అగుదురుగాక, యెహోషువ వంటి రోషం కలిగిన వారుగా ఉందురుగాక, యెహోషువ వారి కుటుంబాలతో దేవుని సన్నిధిలో ఆనందింతురుగాక. వీరి కుటుంబాలు, సంఘాలు దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రియ దైవజనులు డానియల్ని బట్టి మీకు స్తోత్రాలనైనా ఎంతో భారంగా బాధ్యతగా పరిచయం జరిగిస్తున్నారు. వారిని దీవించండి, కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఎంతైతే ప్రయాసపడుతున్నారో అనేక రెట్లుగా రాబోతున్నటువంటి రోజుల్లో జరగవలసిన కూడికలను కూడా, సభలను కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని ఈ స్థలంలో ప్రతి ఒక్క దైవ సేవకులు అందరూ మీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని, వారి కుటుంబాల, సంఘాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి మేమందరం ఈ రాజ్యంలో కలిసిన కృప మాకు అందరికీ అనుగ్రహించి దీవెనకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు,
పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ, మన సంఘాలకు, కుటుంబాలకు, పరిచర్య అంతటికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సేవకుల కూడిక ఇంతటితో ముగించబడి